నెక్స్ట్ సబ్జెక్ట్ వెబ్ సెక్యూరిటీ. వెబ్ సెక్యూరిటీలో ఫస్ట్ యూనిట్ చూద్దాం ఏందో. నువ్వు ఒకటి గుర్తుంచుకో, వెబ్ సెక్యూరిటీ చాలా ఈజీ. ఓకేనా, నువ్వేం చదువుకోకపోయినా పోయి రాసేయచ్చు. ఓన్లీ సైడ్ హెడింగ్లు నేర్చుకో, ఇట్ ఈస్ ఇనఫ్. ఓకే, ఫస్ట్ వెబ్ సెక్యూరిటీ అంటే ఏంది, వెబ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్ అంటే ఏంది. దిస్ ప్రాబ్లమ్ రిఫర్స్ టు ద వల్నరబిలిటీస్, థ్రెట్స్, రిస్క్స్ ఫౌండ్ బై ఫేస్డ్ బై వెబ్సైట్స్, వెబ్ అప్లికేషన్స్ అండ్ సర్వీసెస్ వెన్ యాక్సెస్డ్ ఓవర్ ద ఇంటర్నెట్. ఏం లేదు బ్రో, వెబ్ సెక్యూరిటీ నీకు పేర్లోనే ఉంది. వెబ్ అంటే ఏంది, ఆన్లైన్, ఇంటర్నెట్. ఇంటర్నెట్లో నీకు ఏమేమి ఉంటాయి, వెబ్ బ్రౌజర్స్ ఉంటాయి, వెబ్ సర్వర్స్ ఉంటాయి, వెబ్ అప్లికేషన్స్ ఉన్నాయి. అవన్నిటికీ ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో, వల్నరబిలిటీస్ ఏంది, థ్రెడ్స్ ఏంది, రిస్క్స్ ఏంది, అవే వెబ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్ అంటాం. దీస్ ప్రాబ్లమ్స్ కెన్ లీడ్ టు అన్ఆథరైజ్డ్ యాక్సెస్, డేటా థెఫ్ట్, ప్రైవసీ వైలేషన్స్ ఆర్ సర్వీస్ డిస్ట్రప్షన్స్. ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఏం రా అంటే అన్ఆథరైజ్డ్ యాక్సెస్, డేటా థెఫ్ట్, ప్రైవసీ వైలేషన్స్, సర్వీస్ డిస్ట్రప్షన్స్ అట్లా. ఓకే, వెబ్ సెక్యూరిటీ రిఫర్స్ టు ప్రొటెక్టింగ్ వెబ్సైట్స్, వెబ్ అప్లికేషన్స్, ఆన్లైన్ సర్వీసెస్ ఫ్రమ్ సైబర్ థ్రెట్స్, అన్ఆథరైజ్డ్ యాక్సెసెస్, డేటా బ్రీచెస్ అండ్ అదర్ మలిషియస్ యాక్టివిటీస్. ఓకేనా, నెక్స్ట్ కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ వెబ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్. కీ ఆస్పెక్ట్స్ ఏంది, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ వస్తుంది, హ్యాకర్స్ గెయినింగ్ యాక్సెస్. ఓకే, డేటా బ్రీచెస్, డేటా ఎక్స్పోజ్ డ్యూ టు వీకర్ సెక్యూరిటీ, మాల్వేర్ అటాక్స్. ఇవి కూడా ఒక ప్రాబ్లంలో ఒక ఆస్పెక్ట్. ఏంటిది అంటే అటాకర్స్ యూజ్ మలిషియస్ కోడ్స్, కొన్ని మలిషియస్ కోడ్స్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇన్సెక్యూర్ కమ్యూనికేషన్, నో సెక్యూర్ ప్రోటోకాల్స్. సెక్యూర్ ప్రోటోకాల్స్ లేకపోతే ఏమవుతుంది, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అవుతుంది. వీక్ అథెంటికేషన్, నీకు అథెంటికేషన్ అంటే ఏంది, ఫింగర్ ప్రింట్స్, పాస్వర్డ్స్ ఆర్ ఫేస్ రికగ్నిషన్, ఇవన్నీ అథెంటికేషన్. ఒకరిని అథెంటికేట్ చేసి ఇవన్నీ యాక్సెస్ చేయడానికి ఓకే చేయాలి, లేకపోతే అన్ఆథరైజ్డ్ యాక్సెస్ వస్తుంది. ఇవన్నీ ఆస్పెక్ట్స్ అనమాట డబ్ల్యూఎస్ ప్రాబ్లమ్కి. కాకపోతే దానికి ఏం చేస్తుందా డబ్ల్యూఎస్ సెక్యూరిటీ అంటే, వెబ్ సెక్యూరిటీ ఏం చేస్తుందా అంటే ఆన్లైన్ సర్వీసెస్, వెబ్సైట్స్ని, వెబ్ అప్లికేషన్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎట్లరా అంటే బై సైబర్ థ్రెట్స్, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అండ్ డేటా బ్రీచెస్ నుంచి, వాటన్నిటి నుంచి, అన్ఆథరైజ్డ్ యాక్సెసెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తా అంటారు డబ్ల్యూఎస్. ఓకేనా, కాజెస్ ఏంద్రా అని అడుగుతుంది డబ్ల్యూఎస్ ప్రాబ్లమ్స్వి. ఓకే, పూర్ కోడింగ్ ప్రాక్టీసెస్. నీకు పూర్ కోడింగ్ ప్రాక్టీసెస్ చేసినావు అనుకో, అంటే ఏంది, సెక్యూరిటీ లూప్ హోల్స్ అనేవి దొరికినాయి నీ కోడింగ్లో, అప్పుడు డబ్ల్యూఎస్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయన్నమాట. నెక్స్ట్ అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్స్ వాడితే, నువ్వు ఎప్పుడో సాఫ్ట్వేర్ చిన్నప్పటి వాడినావు అనుకో, వాడు ఇప్పుడు టెక్నాలజీ చూసుకొని చిన్నప్పటి దాన్ని కొట్టేస్తాడు అట్లా. నెక్స్ట్ హ్యూమన్ ఎర్రర్స్, నువ్వు తప్పులు చేస్తావు, నేను తప్పులు చేస్తా, వాడు తప్పులు చేస్తాడు, వీడు తప్పులు చేస్తాడు, అందరు తప్పులు చేస్తారు, కాబట్టి మన వల్ల కూడా అప్పుడప్పుడు అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ పాలసీస్ సరిగ్గా లేకపోవడం వల్ల, అవి స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల కూడా ఇది అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ దీని కాన్సిక్వెన్సెస్ ఏంద్రా అంటే, ఫస్ట్ డేటా లాస్, పర్సనల్ అండ్ సెన్సిటివ్ డేటా అనేది లాస్ అవుతుంది, రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుంది. అంటే ఏంది, నీకు ఇప్పుడు క్లయింట్కి ఇంకా యూజర్కి మధ్యలో ట్రస్ట్ అనేది పోతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఫైనాన్షియల్ లాస్ అనేది కూడా వస్తుంది, ఎందుకంటే హ్యాకర్స్ని డబ్బులు దొబ్బేయచ్చు అట్లా. నెక్స్ట్ సర్వీస్ డౌన్ టైం ఎందుకురా అంటే డిస్ట్రప్షన్స్ వస్తుంది సర్వీస్లో డిస్ట్రప్షన్ వచ్చినప్పుడు నీకు ఆ సర్వీస్ అనేది డౌన్ అయిపోతుంది అట్లా. ఓకే, టు ట్యాకిల్ దిస్ ప్రాబ్లమ్ వి యూజ్ వెబ్ సెక్యూరిటీ. ఈ ప్రాబ్లమ్, వెబ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్ని యూజ్ చేయడానికి వెబ్ సెక్యూరిటీని యూజ్ చేస్తాం, విచ్ ఎన్ష్యూర్స్ దట్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇస్ కెప్ట్ సేఫ్ అండ్ దట్ ద వెబ్ సిస్టమ్స్ ఫంక్షన్ కరెక్ట్లీ. ఇక్కడ ఏం లేదు బ్రో, నీకేంద్రా అంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది సేఫ్గా దాచిపెడతాయి అనమాట. దాచిపెట్టి వెబ్ సిస్టమ్స్ అనేవి ప్రాపర్గా ఫంక్షన్ చేసేటట్టు నీకు హెల్ప్ చేస్తుంది, వితౌట్ బీయింగ్ కాంప్రమైజ్ కాకుండా. నెక్స్ట్ సమ్ టైప్స్ ఆఫ్ అటాక్స్ ఆర్ థ్రెట్స్ ఆఫ్ వెబ్ సెక్యూరిటీ దట్ కాజ్ దిస్ వెబ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఆర్. ఓకేనా, ఆ అటాక్స్ ఏందిరా అంటే, ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ అటాక్స్ అంటే ఏంది, రిపీటెడ్ అటెంప్ట్స్ టు గెస్ లాగిన్ క్రెడెన్షియల్స్. అంటే వాడు గ్యాప్ ఇవ్వకుండా నేను రప్ప చంపుతూనే ఉంటాడు. ఓకేనా, నెక్స్ట్ ఫిషింగ్ అంటే ఏందిరా అంటే, నీకు ఫిషింగ్ చేసినట్టు, నీకు కూడా నువ్వు చేపవన్నమాట, వాడిని గాలం వేస్తాడు, నిన్ను ఏం చేస్తాడు, అరే అది చెప్పి ఇది చెప్పని మెల్లగా ట్రిక్ చేస్తాడు, ట్రిక్ చేసినాక నీతో అన్నీ చెప్పించుకొని నేను బుగ్గ చేస్తాడు అది. ఓకేనా, నెక్స్ట్ మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్స్ అంటే ఇంటర్సెప్టింగ్ కమ్యూనికేషన్ బిట్వీన్ యూజర్స్ అండ్ వెబ్సైట్స్. ఒక యూజర్ ఉన్నాడు, వాడు ఒక వెబ్సైట్తో కమ్యూనికేట్ చేస్తుండు. ఇప్పుడు మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అనేటోడు ఎట్లా చేస్తాడు రా అంటే, వీడు కమ్యూనికేట్ చేస్తున్న టైంలో మిడిల్ వచ్చి కమ్యూనికేషన్ ఇంటర్సెప్ట్ చేస్తాడు. ఓకేనా, నెక్స్ట్ డినయల్ ఆఫ్ సర్వీస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ డిఓఎస్. డినయల్ ఆఫ్ సర్వీస్ అంటే ఏంటంటే, ఇప్పుడు నీకు ఒక సిస్టమ్ ఉంది,
ఓకేనా. ఒక సిస్టమ్ ఉంది. ఒక యూజర్ ఉన్నాడు. ఆ యూజర్ అనేటోడు ఒక రిక్వెస్ట్ పంపించిండు. ఆ రిక్వెస్ట్ పంపించినంక ఆ సిస్టమ్ అనేది వానికి గావాల్సిన దాన్ని ఏమంటారు, వానికి గావాల్సిన ఇన్ఫర్మేషన్‌కి యాక్సెస్ అనేది ఇయ్యాలి. యాక్సెస్ ఆ సర్వీస్ ఇచ్చే ముందే ఆహ్, అటాకర్ ఏం చేస్తాడురా అంటే రప్ప 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 అని ఒక 10 సార్లు రిక్వెస్ట్ ఇస్తాడు వెంటనే. అప్పుడేమైతది, ట్రాఫిక్ పెరిగిపోతది. ట్రాఫిక్ పెరిగిపోవడం వల్ల ఇది ఈ ఈ రిక్వెస్ట్‌ని మోడల్ చేయడంలోనే ఉండిపోతది. ఏమంటారు, ఈ సర్వర్. ఈ రిక్వెస్ట్‌లలో మోడల్ చేసే టైంలో ఇగో వీనికి ఇయ్యడం యాక్చువల్ యూజర్‌కి ఇయ్యకుండా ఎళ్ళిపోతది. అది. నెక్స్ట్ ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్. ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ అంటే అటాకర్స్ మానిప్యులేట్ డేటా క్వెరీస్ టు యాక్సెస్ ఆల్టర్‌నేట్ డేటా బై ఇంజెక్టింగ్ మాలిషియస్ ఇన్‌పుట్. ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ అంటే ఏం లేదు బ్రో. ఇక్కడ ఏందిరా అంటే అటాకర్స్ ఏం చేస్తారా అంటే డేటాబేస్ క్వెరీస్‌ని మ్యానిపులేట్ చేస్తారు. మ్యానిపులేట్ చేసి ఆ డేటాబేస్ క్వెరీకి యాక్సెస్ అన్నా, లేపోతే డేటాని ఆల్టర్ చేయడానికన్నా వాడతారు. ఎట్లరా అంటే బై ఇంజెక్టింగ్ మాలిషియస్ ఇన్‌పుట్‌ని ఒక డేటాలోకి పంపించి దాని తర్వాత అట్లా యాక్సెస్ చేస్తారు. లేకపోతే డేటాని ఆల్టర్ చేస్తారు. క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అంటే మాలిషియస్ స్క్రిప్ట్స్ ఆర్ ఇంజెక్టెడ్ ఇంటూ వెబ్ పేజెస్ ఉన్నాయి. దానికో జావా స్క్రిప్ట్ అనేది ఉంటది మొత్తం. ఆ స్క్రిప్ట్‌లోనే నీకు మలీషియస్ థింగ్స్‌ని యాడ్ చేస్తారు. యాడ్ చేయడం వల్ల వెబ్ పేజ్ అనేది సరిగ్గా పని చేయకుండా పోతది. అది. ఓకే. నెక్స్ట్ క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫోర్జరీ. సిఎస్ఆర్ఎఫ్. క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫోర్జరీ అంటే ఏందంటే ట్రిక్స్ యూజర్స్ ఇంటూ పర్ఫార్మింగ్ అన్‌ఇంటెండెడ్ యాక్షన్స్. అంటే ఇప్పుడు నువ్వు సపోజ్ ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేసినావు. ఓకేనా. నువ్వు ఏం చేస్తున్నావు ఇందులో, ఏదైనా ఫర్ సపోజ్ ఒక ఫోటో డౌన్‌లోడ్ చేసుకుంటున్నావు. డౌన్‌లోడ్ అని ఒక నంబర్ వస్తది నీకు. ఒక ఆప్షన్ వస్తది. కాకపోతే ఆ డౌన్‌లోడ్ కొట్టంగానే నీకు వేరే యాడ్ ఉన్న దానికి తీసుకెళ్తది. అవునా? యాడ్ ఉన్న దానికి తీసుకెళ్తది. అట్లా యాడ్ ఉన్న దానికి తీసుకెళ్తారు చూడు. దాన్నే ట్రికింగ్ ఇంటూ పర్ఫార్మింగ్ అన్‌ఇంటెండెడ్ యాక్షన్. నువ్వు డౌన్‌లోడ్ చేయడానికి కొట్టినావు. కానీ నువ్వు డౌన్‌లోడ్ చేయడానికి కొడితే అది యాడ్ వెబ్ పేజ్‌కి తీసుకెళ్ళింది అట్లా. ఓకేనా. సమ్ కీ వెబ్ సెక్యూరిటీ మెజర్స్ ఆర్. కొన్ని కీ వెబ్ సెక్యూరిటీ మెజర్స్ ఏందిరా అంటే ఎన్క్రిప్షన్ ఆర్ సెక్యూర్ కమ్యూనికేషన్. హెచ్‌టిటిపిఎస్ వాడుతది. సెక్యూర్ డేటా ట్రాన్స్మిషన్ చేస్తది. నెక్స్ట్ ఇన్పుట్ వాలిడేషన్ అంటే ఏ అయితే ఇన్పుట్‌ని పంపిస్తున్నావో దాన్ని కంప్లీట్‌గా వాలిడేట్ చేసుకోవాలి. ఫస్ట్ చెక్ చేసుకోవాలి. శానిటైజ్ చేసుకొని ఆ ఇన్పుట్ కరెక్ట్ ఉందా, లేకపోతే అందులో ఏమైనా మెలిషియస్ థింగ్స్ ఉన్నాయా అనేది చెక్ చేసుకొని పంపియాలి వాలిడేషన్ చేసుకొని. నెక్స్ట్ అథెంటికేషన్ మెకానిజమ్స్ అంటే ఇంప్లిమెంట్ స్ట్రాంగ్ పాస్వర్డ్ ఆర్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. దీన్నే ఎంఎఫ్ఏ అంటాం. ఓకేనా. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే ఏం లేదు బ్రో. నీకు ఒక అథెంటికేషన్ స్టెప్ ఉంటది. లైక్ ఓకేనా. ఫస్ట్ నువ్వు ప్యాటర్న్ కొట్టాలి. దాని తర్వాత ఫింగర్ ప్రింట్ పెట్టాలి. దాని తర్వాత నీ ఫేస్ ఐడీ చూపియాలి. ఇది మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. నెక్స్ట్ యాక్సెస్ కంట్రోల్. డిఫైన్ యూజర్ రోల్స్ అండ్ పర్మిషన్స్ ప్రాపర్‌లీ. అంటే ఏంది? ఇప్పుడు ఎవడో ప్యూన్ గాడు ఉన్నాడు ఒక ఆఫీస్‌ల. ఆ ప్యూన్ గానికి అన్ని ఫైల్స్ చూపెడతావా? నువ్వు చూపెట్టవు. అదే సీఈఓ ఉన్నాడు. సీఈఓకి అన్ని ఫైల్స్ చూపెడతావా? అది. నీకు ఆ రేంజ్‌ని బట్టి వాని రోల్‌ని బట్టి నీకు పర్మిషన్స్ అనేవి ఇస్తావు కంట్రోల్‌కి. నెక్స్ట్ సెక్యూర్ సెషన్ మేనేజ్మెంట్ అందులో ఏం లేదు. సెక్యూర్ కుకీస్ ఇంకా టైమ్ బౌండ్ సెషన్స్ వాడతావు నువ్వు. కుకీస్ ఎందుకురా అంటే నీకు ఆ మొత్తం యొక్క దాని గురించి తెలుసుకోవడానికి, ఆ సెషన్‌కి నీకు ప్రొవైడ్ చేయడానికి సెక్యూరిటీ ఇంకా ప్రాపర్‌గా ఏమంటారు రూల్స్ ప్రొవైడ్ చేయడానికి. అదే టైమ్ బౌండ్ సెషన్స్ అనుకో, నీకు ఇంత టైంలో అయిపోతది. ఆ టైం లోపల ఎవడు రాకుండా ఆపుతదనమాట అది. ఓకేనా. నెక్స్ట్ రెగ్యులర్ సెక్యూరిటీ టెస్టింగ్ అంటే కండక్ట్ పెనెట్రేషన్ టెస్టింగ్, వల్నరబిలిటీ అసెస్మెంట్స్. అంటే ఏంది, సెక్యూరిటీని నువ్వు రెగ్యులర్‌గా టెస్ట్ చేసుకుంటూ వెళ్తావు. అంటే ఏంది, పెనెట్రేషన్ టెస్టింగ్ అంటే ఏం లేదు బ్రో. నీకు ఎవడన్నా పెనెట్రేట్ చేసిండా లేకపోతే లేదా అనేది చెక్ చేసుకుంటాం. లేకపోతే వల్నరబిలిటీ అసెస్మెంట్స్, ఏమన్నా వల్నరబిలిటీస్ ఉన్నాయా నీకు, నీ ఏమంటారు లైక్ ఏదన్నా మాలిషియస్ కోడ్ యాడ్ అయిందా? లేకపోతే ఏమన్నా అయిందా? లేకపోతే నీ పాస్వర్డ్ సరిగ్గా లేదా? ఆ! లేకపోతే యాక్సెస్ కంట్రోల్స్ నువ్వు ప్యూన్ వాళ్ళకి, దారిన పోయే దానయ్యకి అందరికి ఇచ్చినావా? అదంతా. దాన్నే వల్నరబిలిటీ అసెస్మెంట్స్ అంటారు. నెక్స్ట్ క సెన్ కంటెంట్ సెక్యూరిటీ పాలిసీస్ సీఎస్‌పీస్. కంటెంట్ సెక్యూరిటీ పాలిసీస్ సీఎస్‌పీస్ అంటే రెస్ట్రిక్ట్ ద టైప్స్ ఆఫ్ కంటెంట్ దట్ బ్రౌజర్స్ కెన్ ఎగ్జిక్యూట్. సీఎస్‌పీస్ అంటే ఏం లేదు బ్రో. కంటెంట్ సెక్యూరిటీ పాలిసీస్ అంటే ఏంది? ఇది ఏం చేస్తదిరా అంటే కంటెంట్‌ని సెక్యూర్‌గా ఆపుతది. అంటే ఏంది? నీకు ఈ బ్రౌజర్ అనేది ఈ కంటెంట్ మాత్రమే చూపిస్తది. ఎక్స్‌ట్రా కంటెంట్ ఏది చూపియదు. అర్థమైందా? కంటెంట్ సెక్యూరిటీ పాలిసీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా నీకు. నీకు ఏంది, ఇప్పుడు నువ్వు ఏమంటారు, ఫర్ సపోజ్ ఆహ్, ఎగ్జాంపుల్ ప్రైమ్ వీడియో తీసుకో. నువ్వు ప్రైమ్ వీడియో చూస్తున్నావు. ప్రైమ్ వీడియోలో కొన్ని ఫ్రీ మూవీస్ ఉంటాయి.
కొన్ని కొనుక్కొని బై రెంట్ మూవీస్ ఉంటాయి. ఇదేందిరా అంటే ఫ్రీ మూవీస్ అనేవి వరకే నీకు చూపిస్తుంది. నువ్వు బై ఆర్ రెంట్ మూవీస్ తీసుకోనుకో వీటికి డబ్బులు కట్టాలి. దీన్నే నువ్వు కంటెంట్ సెక్యూరిటీ అంటావు. అంటే ఏంది, రెస్ట్రిక్ట్ చేస్తుంది ఆ కంటెంట్ని, అక్కడ వరకే ఎగ్జిక్యూట్ చేస్తుంది, దాని మించి కంటెంట్ని నీకు ఇయ్యదు అది. ఓకేనా, కైండ్ ఆఫ్ యాక్సెస్ కంట్రోల్ లాగానే ఇది కూడా. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ డబ్ల్యూఎస్. డబ్ల్యూఎస్ వెబ్సైట్కి ఇంపార్టెన్స్ ఏంటంటే డేటా ప్రొటెక్షన్ చేస్తుంది, ట్రస్ట్ బిల్డింగ్ హై లెవెల్లో ఉంచుతుంది. ఎందుకంటే నీకు డేటా సెక్యూరిటీ అనేది ప్రాపర్గా ఉంటుంది కాబట్టి అటాక్స్ని ప్రివెంట్ చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ బిజినెస్ కంటిన్యూటీ ఉంటుంది. నెక్స్ట్ కంప్లయన్స్ ఉంటుంది. కంప్లయన్స్ అంటే ఏంది, హెల్ప్స్ ఆర్గనైజేషన్స్ మీట్ లీగల్ రిక్వైర్మెంట్స్ ఫర్ డేటా ప్రొటెక్షన్. కంప్లయన్స్ అంటే ఏం లేదు బ్రో, సింపుల్. ఆర్గనైజేషన్స్ అనేవి లీగల్ రిక్వైర్మెంట్స్ని డేటా ప్రొటెక్షన్ కోసం ఏమంటారు, లీగల్ రిక్వైర్మెంట్స్ని మీట్ కావాలి. అర్థమైందా, లీగల్ రిక్వైర్మెంట్స్ మీట్ అయితే డేటా ప్రొటెక్షన్ అంత హైయెస్ట్ ఉన్నట్టు, అదే దాన్నే కంప్లైంట్స్ అంటారు. నెక్స్ట్ బిజినెస్ కంటిన్యూటీ ఏంటంటే స్మూత్ ఫంక్షన్స్ ఆఫ్ సర్వీసెస్ స్మూత్గా అయిపోతాయి, దాన్నే బిజినెస్ కంటిన్యూటీ అంటాం. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ రిస్క్ అనాలిసిస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్. రిస్క్ అనాలిసిస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే ఏంటంటే, రిస్క్ అనాలిసిస్ ఇన్ డబ్ల్యూఎస్ ఇన్వాల్వ్స్ ఐడెంటిఫైయింగ్, అసెసింగ్, ప్రయారిటైజింగ్ పొటెన్షియల్ థ్రెట్స్. నీకు ఏవేవైతే పొటెన్షియల్ థ్రెట్స్ ఉన్నారో, ఎవరెవరు వచ్చి నేను చంపేస్తారు అనుకుంటున్నారో అట్లాంటి పొటెన్షియల్ థ్రెట్స్ అన్నీ నీకు రిస్క్ అనాలిసిస్ చేస్తావు. అండ్ వల్నరబిలిటీస్ టు వెబ్ అప్లికేషన్స్. ఓకే, ఇట్ హెల్ప్స్ ఆర్గనైజేషన్స్ అండర్స్టాండ్ ద రిస్క్స్ దే ఫేస్ అండ్ డిజైన్ అప్రోప్రియేట్ సెక్యూరిటీ మెజర్స్. ఇవి ఏం చేసారా అంటే, ఆ ఆర్గనైజేషన్స్ ఏవేవి రిస్క్స్ ఉన్నాయి దానికి, అండ్ ఏవేవి ఆ రిస్క్ సెక్యూరిటీ మెజర్స్ ఏమేమి డిజైన్ చేయొచ్చు అనేవి చూపిస్తాయి అనమాట. స్టెప్స్ ఇన్ రిస్క్ అనాలిసిస్. ఆ రిస్క్ అనాలిసిస్ అనేవి ఎట్లా చేస్తావు నువ్వు, నీకు ఇప్పుడు బేసిక్గా నీకు సింపుల్ చెప్తావు బ్రో. నువ్వు అరే వన్ డే బ్యాటింగ్ బ్రో, ఏంది బ్రో ఇది, నువ్వు మొత్తం ఏమేమో చెప్తున్నావు అంటే, నువ్వు సింపుల్ రా, నీకు ఏం లేదు బ్రో, నేను సింపుల్గా చెప్తున్నా, ఇవి నేర్చుకో అంతే. 1 2 3 4 5. ఓకేనా, ఇదేందో నేర్చుకో, డెఫినేషన్ డైరెక్ట్ ఇవి నేర్చుకో. ఈ లోపల సొల్లు మాత్రం ఒకసారి చూసుకో అంతే, నీకు నచ్చింది రాసుకోపోయి, వాడు ఇవి చూసి మార్కులు వేస్తారు. ఓకేనా, అట్లా అని చెప్పి నువ్వు ఇవి నేర్చుకోకుండా ఈ సొల్లు మొత్తం నేర్చుకుని ఇవే రాసినావు అనుకో, వాడు నేను చేంజ్ తీసేసినట్టు తీసేస్తాడు, చిల్లర గానిలాగా చూస్తారు. మరి నీ ఇష్టం. ఓకేనా, చూసుకో మరి. నెక్స్ట్ స్టెప్స్ ఏందిరా అంటే, ఫస్ట్ ఐడెంటిఫై అసెట్స్ని ఐడెంటిఫై చేయి. అంటే ఏంది, క్రిటికల్ కాంపోనెంట్స్ ఆఫ్ వెబ్ అప్లికేషన్ లైక్ యూజర్ డేటా, సర్వర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ ఐడెంటిఫై చేయి. నెక్స్ట్ ఐడెంటిఫై థ్రెట్స్ని ఐడెంటిఫై చేయి. అంటే ఏంది, లిస్ట్ పొటెన్షియల్ సెక్యూరిటీ థ్రెట్స్ సచ్ యాజ్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్, ఎక్సెసెస్ ఆర్ ఎనీథింగ్. నీకు ఏవేవి థ్రెట్స్ ఉండొచ్చు అనుకుంటున్నావు అవన్నీ నువ్వు ఐడెంటిఫై చేయి. నెక్స్ట్ వల్నరబిలిటీస్ని ఐడెంటిఫై చేయి. అంటే ఏంది, వీక్ పాయింట్స్ ఇన్ ద సిస్టమ్ దట్ కుడ్ బి ఎక్స్ప్లాయిటెడ్. అంటే ఏంది, వీక్ పాస్వర్డ్స్ కానీ లేకపోతే అన్పాచ్డ్ సాఫ్ట్వేర్ కానీ, ఇవన్నీ ఐడెంటిఫై చేయి. నెక్స్ట్ అసెస్ ఇంపాక్ట్. ఎవాల్యుయేట్ ఇంపాక్ట్ ఆర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సక్సెస్ఫుల్ అటాక్స్. ఎవడన్నా నీకు చేసిన అనుకో సక్సెస్ఫుల్ అటాక్, ఓకేనా, నువ్వు ప్రివెంట్ చేయాలి ఫస్ట్. కాకపోతే ఎవడన్నా చేసిన అనుకో, అప్పుడు ఏం చేస్తారా అంటే, ఆ డేటా బ్రీచెస్, సిస్టమ్ డౌన్ టైం వల్ల నీకు ఎంత ఇంపాక్ట్ అనేది పడుతుంది, ఆ ఇంపాక్ట్ని అసెస్ చేసుకో. తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఎవాల్యుయేట్ లైక్లీహుడ్. డిటర్మైన్ ప్రాబిలిటీ ఆఫ్ థ్రెట్స్ ఎక్స్ప్లాయిటింగ్ వల్నరబిలిటీస్. ఏం చేస్తారా అంటే, వల్నరబిలిటీస్ని నువ్వు ఐడెంటిఫై చేసినాక ఆ వల్నరబిలిటీస్ని ఎంతగానో ఎక్స్ప్లాయిట్ చేయగలదు, ఎక్కువనా తక్కువనా, ఏ పిచ్చ లైట్, దీన్ని ఎవడు పట్టించుకోడు అనుకుంటే లైట్, లేకపోతే నువ్వు కరెక్ట్ మెజర్స్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ రిస్క్ ప్రయారిటైజేషన్. క్లాసిఫై రిస్క్ సచ్ as హై, మీడియం ఆర్ లో బేస్డ్ ఆన్ దేర్ ఇంపాక్ట్ ఆఫ్ లైక్లీహుడ్. ఏంది, నువ్వు ఎంత లైక్లీహుడ్ అనేది నువ్వు ఎవాల్యుయేట్ చేసినావో దాని తర్వాత ఆ లైక్లీహుడ్ని యూజ్ చేసుకొని ఆ రిస్క్ అనేది హైయా, మీడియమా, లో అనేది క్లాసిఫై చేయి. దాని తర్వాత లో అయితే లీస్ట్ ప్రయారిటీ, హై అయితే హైయెస్ట్ ప్రయారిటీ. నెక్స్ట్ మిటిగేషన్ స్ట్రాటజీస్ అంటే ఏంది, సెక్యూరిటీ మెజర్స్ని డెవలప్ చేయి. వాటిని ఎట్లా నువ్వు మిటిగేట్ చేస్తావు అంటే, ఎట్లా పనికి రాకుండా చేస్తావు, ఎట్లా వాటిని డిలీట్ చేసేస్తావు. ఓకేనా, అది. నెక్స్ట్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంది, యూస్ హెచ్టిటిపిఎస్ అండ్ సెక్యూర్ కమ్యూనికేషన్స్. ఇంప్లిమెంట్ స్ట్రాంగ్ అథెంటికేషన్. తెలిసింది, స్ట్రాంగ్ అథెంటికేషన్ అంటే స్ట్రాంగ్ పాస్వర్డ్స్ సొల్లు. నెక్స్ట్ రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ అండ్ ప్యాచింగ్. ఏం లేదు బ్రో, సెక్యూరిటీ అప్డేట్స్ రెగ్యులర్ చేయి, నువ్వు ప్యాచింగ్ వర్క్ చేయమన్న సాఫ్ట్వేర్ ఉంటే. అంటే ఏంది, సాఫ్ట్వేర్ ప్లగ్ఇన్స్ అండ్ లైబ్రరీస్ అప్ టు డేట్ ఉంచు. సాఫ్ట్వేర్స్, ప్లగ్ఇన్స్, లైబ్రరీస్ని. ఇన్పుట్ వ్యాలిడేషన్ అండ్ అవుట్పుట్ ఎన్కోడింగ్. ఇన్పుట్ని వ్యాలిడేట్ చేయి, అవుట్పుట్ని ఎన్కోడ్ చేయి. ఎన్కోడ్ అంటే సింపుల్, సైఫర్ చేయి. ఓకేనా, అంటే ఏంది, వాటిని కోడ్ భాషలో కోడింగ్స్ లాగా పంపి. అప్పుడు నీకు వానికి అది అర్థమవుతుంది, ఎవరికి పడితే వానికి అర్థం కాదు. ఓకే, నెక్స్ట్ సెక్యూర్ సెషన్ మేనేజ్మెంట్ సెక్యూర్ చేయి యూజింగ్ సెషన్ కుకీస్ అండ్ టైమ్ బేస్డ్ టైమ్ అవుట్స్.
ఓకేనా. నెక్స్ట్ యాక్సెస్ కంట్రోల్ మెకానిజం అంటే రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్, అంటే ఎవరికి ఏమేమి యాక్సెస్ ఇస్తావో నువ్వు చూసుకో. ఓకేనా. కంటెంట్ సెక్యూరిటీ పాలసీ అంటే కూడా చదివినాం ఇంతకుముందే. సిఎస్పి అంటే ఏంది, నీకు ఏ కంటెంట్ ఎంతవరకు డిస్ప్లే ఇవ్వాలి, ఎంత మించి ఇవ్వకూడదు అనేది డిసైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్స్ డబ్ల్యూఏఎఫ్ అంటే ఏంది, నీకు కొన్ని ఫైర్ వాల్స్ ఉంటాయి అనమాట. ఫైర్ వాల్స్ అనేది సెక్యూరిటీ కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ యూజింగ్ దీస్ టెక్నిక్స్ ఆర్గనైజేషన్స్ కెన్ సేఫ్ గార్డ్ ద డేటా, ఎన్ష్యూర్ సిస్టమ్ ఇంటిగ్రిటీ అండ్ ప్రొటెక్ట్ ప్రైవసీని ప్రొటెక్ట్ చేయొచ్చు, సిస్టమ్స్ ఇంటిగ్రిటీని ప్రొవైడ్ చేయొచ్చు, సేఫ్ గార్డ్ చేయొచ్చు. అవి నీకు షీల్డ్ లాగా. ఓకే. నెక్స్ట్ క్రిప్టోగ్రఫీ అండ్ వెబ్ సెక్యూరిటీ. క్రిప్టోగ్రఫీ ఈజ్ ద ప్రాక్టీస్ ఆఫ్ సెక్యూరింగ్ కమ్యూనికేషన్ అండ్ డేటా బై కన్వర్టింగ్ ఇట్ ఇంటూ అన్రీడబుల్ ఫార్మాట్స్, ఎన్ష్యూరింగ్ కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటెగ్రిటీ, అథెంటిసిటీ, నాన్ రెప్యుటేషన్. ఏం లేదు బ్రో, సింపుల్. నీకు కమ్యూనికేషన్ని ఇంకా డేటాని సెక్యూర్ చేస్తుంది క్రిప్టోగ్రఫీ. ఎట్లా రా అంటే కాన్ఫిడెన్షియాలిటీ అండ్ ఇంటెగ్రిటీని, అథెంటిసిటీని, నాన్ రెప్యుటేషన్ ఇవన్నిటిని ఎన్ష్యూర్ చేస్తుంది. ఓకే. In the context of WS web security, cryptography techniques protect data during storage and transmission, safeguarding it from unauthorized access. Unauthorized access నుంచి, సైబర్ థ్రెట్స్ నుంచి డేటా ట్రాన్స్మిషన్ని సేఫ్గార్డ్ చేస్తుంది. స్టోరేజ్ని, ట్రాన్స్మిషన్ని. ఓకేనా. క్రిప్టోగ్రఫీ టెక్నిక్స్ అనే డేటాని ఇవన్నిటిని సేఫ్గార్డ్ చేస్తుంది, అంటే షీల్డ్ లాగా పనిచేస్తుంది నీకు. టైప్స్ ఆఫ్ క్రిప్టోగ్రఫీ అంటే ఏంది, సిమెట్రిక్ క్రిప్టోగ్రఫీ. అందులో ఓన్లీ ఒకటే కీ ఉంటుంది, ప్రైవేట్ కీ. ఆ ప్రైవేట్ కీని యూజ్ చేసుకొని ఇన్క్రిప్షన్, డీక్రిప్షన్ రెండు చేస్తావు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఏఈఎస్. ఇది ఫాస్టర్ ఉంటుంది బట్ లార్జ్ స్కేల్కి పనికిరాదు ఎక్కువ. ఏసిమెట్రిక్ తీసుకో. ఏసిమెట్రిక్ అంటే ఏంది, పబ్లిక్ కీ ఎన్క్రిప్షన్. అంటే ఏంద్రా అంటే పేర్ ఆఫ్ కీస్ ఉంటాయి. పబ్లిక్ కీ ఫర్ ఎన్క్రిప్షన్, ప్రైవేట్ కీ ఫర్ డీక్రిప్షన్, సూటబుల్ ఫర్ వెబ్ కమ్యూనికేషన్స్ అండ్ మోర్ సెక్యూరిటీస్. ఓకేనా. నెక్స్ట్ ఆర్ఎస్ఏ, దీని ఎగ్జాంపుల్. నెక్స్ట్ హ్యాషింగ్ అల్గోరిథమ్స్. అంటే హ్యాషింగ్ అల్గోరిథమ్స్ అంటే డేటాని ఫిక్స్డ్ లెంత్ ఆఫ్ స్ట్రింగ్స్లా కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా. ఫిక్స్డ్ లెంత్ ఆఫ్ స్ట్రింగ్స్లా కన్వర్ట్ చేసినాక యూస్ ఫర్ డేటా ఇంటిగ్రిటీ వెరిఫికేషన్. ఆ డేటాని ఇంటిగ్రిటీ ఉంచుకోవడానికి, వెరిఫికేషన్ చేసుకోవడానికి వాడుతాను. ఓకే. దాని ఎగ్జాంపుల్ ఏంటంటే అంటే SHA 256. నెక్స్ట్ డిజిటల్ సిగ్నేచర్ అంటే ప్రొవైడ్స్ అథెంటికేషన్ అండ్ నాన్ రెప్యుడియేషన్. అథెంటికేషన్ ప్రొవైడ్ చేస్తే నాన్ రెప్యుడియేషన్ అంటే ఏం లేదు బ్రో, నువ్వు ఒక పని చేసినావు అంటే దాన్ని డినై చేయలేవు. ఓకేనా. అదే నాన్ రెప్యుడియేషన్ అంటే ఏంది, నువ్వు ఇప్పుడు ఒక దొంగతనం చేసినావు, దాన్ని డినై చేయలేవు నువ్వు. ఓకేనా. నువ్వు డినై చేసినా తెలిసిపోతుంది దానికి అది. ఓకే. దాని ఎగ్జాంపుల్ ఏంటంటే ఆర్ఎస్ఏ బేస్డ్ డిజిటల్ సిగ్నేచర్స్. ఓకే. రోల్స్ ఆఫ్ క్రిప్టోగ్రఫీ రోల్ ఏంది వెబ్ సెక్యూరిటీలా అంటే ఫస్ట్ కాన్ఫిడెన్షియాలిటీ. ఎన్ష్యూర్స్ దట్ ఓన్లీ ఆథరైజ్డ్ యూజర్స్ కెన్ యాక్సెస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. ఆ కాన్ఫిడెన్షియాలిటీ అనేది ఉంటుంది. అంటే ఎన్క్రిప్టింగ్ మెసేజెస్ బిట్వీన్ వెబ్ బ్రౌజర్స్ అండ్ సర్వర్స్ యూజింగ్ HTTPS. ఓకేనా. వెబ్ బ్రౌజర్స్కి ఇంకా సర్వర్స్కి మధ్యలో మెసేజెస్ని HTTPSతోని నీ కాన్ఫిడెన్షియాలిటీ అనేది ఉంచుతుంది. ఇక్కడ కూడా అంతే. నెక్స్ట్ ఇంటెగ్రిటీ ఏంద్రా అంటే ఎన్ష్యూర్స్ దట్ డేటా ఈజ్ నాట్ ట్యాంపర్డ్ విత్ డ్యూరింగ్ ట్రాన్స్మిషన్. డేటా అనేది ట్యాంపర్డ్ కాకుండా చూసుకుంటుంది. అచీవ్డ్ త్రూ క్రిప్టోగ్రఫిక్ హ్యాషింగ్. అథెంటికేషన్ అంటే ఏంది, వెరిఫైస్ ఐడెంటిటీ ఆఫ్ యూజర్స్ ఆర్ సిస్టమ్స్ బిఫోర్ గ్రాంటింగ్ యాక్సెస్. నువ్వు ఒక యాక్సెస్ ఇచ్చేటప్పుడు ఒకనికి వాడిని యూజర్ని ఐడి, పాస్వర్డ్ ఇవన్నీ అడుగుతా చూడు, అదే అథెంటికేషన్ అంటారు. ఓకేనా. డిజిటల్ సిగ్నేచర్స్ అండ్ సర్టిఫికేట్స్ ఆర్ యూస్ ఫర్ దిస్ పర్పస్. డిజిటల్ సిగ్నేచర్స్ అండ్ సర్టిఫికేట్స్ అని నువ్వు దీనికోసం వాడతావు, అథెంటికేషన్ కోసం. నెక్స్ట్ నాన్ రెప్యుడియేషన్ ప్రివెంట్స్ ఎంటిటీస్ ఫ్రమ్ డినయింగ్ దేర్ యాక్షన్స్. వాళ్ళ యాక్షన్స్ని డినై చేయడానికి ప్రివెంట్ చేస్తుంది. అచీవ్డ్ యూజింగ్ డిజిటల్ సిగ్నేచర్స్ ఇచ్చినప్పుడు ఇది అచీవ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్రిప్టోగ్రఫీ ఈజ్ అ ఫండమెంటల్ పిల్లర్ ఆఫ్ WS. ఇట్ హెల్ప్స్ ప్రొటెక్ట్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, అథెంటికేట్ యూజర్స్ అండ్ యూ ఎన్ష్యూర్ ఇంటిగ్రిటీ ఆఫ్ వెబ్ కమ్యూనికేషన్స్. ఓకే, డన్. By integrating robust cryptographic practices, web applications can safeguard against evolving cyber threats. ఏం లేదు బ్రో, నువ్వు క్రిప్టోగ్రఫిక్ ప్రాక్టీసెస్ని నువ్వు ఎంత ఎక్కువ వాడితే నీకు సైబర్ థ్రెట్స్కి అగేన్స్ట్గా అంతగానం సేఫ్ గార్డ్గా ఉంటుంది అనమాట, అంతగానం ప్రాపర్గా సేఫ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ క్రిప్టోగ్రఫీ ఏంద్రా అంటే డేటా ఎన్క్రిప్షన్ కోసం వాడతాం, సెక్యూరింగ్ కామర్స్ అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కోసం వాడతాం, అథెంటికేషన్ మెకానిజమ్స్ కోసం వాడతాం, సెక్యూరింగ్ ఈమెయిల్ని సెక్యూర్ చేయడానికి వాడతాం, ఈమెయిల్ కమ్యూనికేషన్ని, బ్లాక్ చైన్కి వాడతాం, క్రిప్టోగ్రఫిక్ సెక్యూరిటీ అంటే ఏంది ఎన్హాన్సింగ్ ట్రస్ట్, సెక్యూరిటీ, డీసెంట్రలైజ్ సిస్టమ్స్ వీటి కోసం వాడతాం. ఓకేనా.
నెక్స్ట్ వర్కింగ్ క్రిప్టోగ్రఫిక్ సిస్టమ్స్ అండ్ ప్రోటోకాల్స్. వర్కింగ్ క్రిప్టోగ్రఫిక్ సిస్టమ్స్ అండ్ ప్రోటోకాల్స్ ఏంది? క్రిప్టోగ్రఫిక్ సిస్టమ్ ఆర్ క్రిప్టో సిస్టమ్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ అల్గరిథమ్స్, హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ యూస్ టు పర్ఫార్మ్ క్రిప్టోగ్రఫిక్ ఫంక్షన్స్ లైక్ ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్ ఎట్సెట్రా. నువ్వు ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్ ఫంక్షన్ చేయడానికి సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ వాటిని క్రిప్టోగ్రఫిక్ సిస్టమ్స్ అంటారు. దీస్ సిస్టమ్స్ యూస్ ప్లెయిన్ టెక్స్ట్, సైఫర్ టెక్స్ట్, ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ అల్గరిథమ్స్ అండ్ కీస్. ఓకేనా. ఈ సిస్టమ్స్ అనేవి ప్లెయిన్ టెక్స్ట్ యూజ్ చేస్తుంది, సైఫర్ టెక్స్ట్ యూజ్ చేస్తుంది. ప్లెయిన్ టెక్స్ట్ అంటే నీకు ఇచ్చిన డేటా, సైఫర్ టెక్స్ట్ అంటే నువ్వు కన్వర్ట్ చేసిన కోడ్ డేటా, ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్ తెలిసిందే మనకి, కీస్. ఓకే. నెక్స్ట్ క్రిప్టోగ్రాఫిక్ ప్రోటోకాల్ ఈజ్ అ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ దట్ డిఫైన్ హౌ క్రిప్టోగ్రఫిక్ ఆపరేషన్స్ ఆర్ పర్ఫామ్. ఇదేంద్రా అంటే ఈ ప్రోటోకాల్ ఏం చేస్తారు అంటే క్రిప్టోగ్రఫిక్ ఆపరేషన్స్ అనేవి ఎట్లా పర్ఫామ్ చేస్తావో నీకు చెప్తుంది. టు సెక్యూర్ కమ్యూనికేషన్ బిట్వీన్ ఎంటిటీస్ ఓవర్ నెట్వర్క్. ఆ కమ్యూనికేషన్ ఎట్లా సెక్యూర్ చేస్తావో అనేది డిఫైన్ చేస్తుంది. ఓకేనా. ఆపరేషన్స్ ఎట్లా పర్ఫామ్ చేస్తాయి అనేది డిఫైన్ చేస్తుంది ఓవర్ అ నెట్వర్క్. ఓకే. దే హెల్ప్ విత్ కీ ఎక్స్చేంజ్కి హెల్ప్ చేస్తుంది, డేటా అథెంటికేషన్కి, ట్రాన్స్మిషన్కి, ఇవన్నిటికి హెల్ప్ చేస్తుందంట. దీస్ బోత్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎన్ష్యూరింగ్ సెక్యూర్. చూద్దాం. సెక్యూర్ కమ్యూనికేషన్ కోసం, డేటా ఇంటిగ్రిటీ కోసం, అథెంటికేషన్ ఓవర్ వెబ్ కోసం నువ్వు ఇవి రెండు హెల్ప్ చేస్తాయి. ఏవేవిరా అంటే ఏమంటారు, క్రిప్టోగ్రఫిక్ సిస్టమ్ ఇంకా క్రిప్టోగ్రఫిక్ ప్రోటోకాల్స్. సమ్ వైడ్లీ యూస్ క్రిప్టోగ్రఫిక్ సిస్టమ్స్ అండ్ ప్రోటోకాల్స్ ఆర్. సిస్టమ్స్ 7 ఉన్నాయి. ఫస్ట్ 7 సిస్టమ్స్, తర్వాత 7 ప్రోటోకాల్స్. ఓకేనా. చూసి రాసుకోను. ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్ సిస్టమ్, AES. అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్ ప్రొవైడ్ సిస్టమ్ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ ఫర్ ప్రొటెక్టింగ్ సెన్సిటివ్ డేటా. సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తుంది. ఏం చేస్తుంది అంటే సేమ్ కీ ఫర్ ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్. డేటా is converted into ciphertext using complex math operations. AES supports 182, 192 or 256 key lengths. Encryption sensitive information like database records. ఓకేనా. దానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ RSA అంటే రివర్స్డ్ షామీర్ ఆడిల్మన్ అల్గరిథం. ప్రొవైడ్స్ asymmetric ఎన్క్రిప్షన్ ఫర్ సెక్యూరింగ్ డేటా ఎక్స్చేంజ్. ఓకేనా. ఏసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకురా అంటే డేటా ఎక్స్చేంజ్ని సెక్యూర్ చేయడానికి. దీని వర్కింగ్ ఏంద్రా అంటే కీ పెయిర్ అనేది జనరేట్ అవుతుంది. పబ్లిక్ ఏమో ఈకి, ప్రైవేట్ ఏమో డీకి. పబ్ అనుకుంటే నువ్వు పోయేది అనుకునేవు, నువ్వు పోయేది కాదు, అది పబ్లిక్ అనమాట. ఓకేనా. పబ్లిక్కి. ఓకేనా. షార్ట్ ఫామ్లో రాసిన, ఎవడు రాసిన అంత ఓపిక లేదని. నెక్స్ట్ ద సెండర్ ఎన్క్రిప్ట్స్ ద మెసేజ్ యూజింగ్ రెసిపియన్స్ పబ్లిక్కి. ఏం చేస్తుందిరా అంటే సెండర్ అనేది మెసేజ్ని ఎన్క్రిప్ట్ ఎట్లా చేస్తుందిరా అంటే రెసిపియంట్కి అంటే తీసుకునేటోనికి ఒక పబ్లిక్కి ఉంటుంది చూడు, దాన్ని యూజ్ చేసుకొని సెండర్ అనేది ఎన్క్రిప్ట్ చేస్తుంది మెసేజ్ని. ద రెసిపియంట్ డీక్రిప్ట్స్ ఇట్ యూజింగ్ దర్ ప్రైవేట్ కీ. వాడు రెసిపియంట్ అనేది ఆ మెసేజ్ని ఎట్లా డీక్రిప్ట్ చేసుకుంటాడు అంటే వాడు ప్రైవేట్ కీ యూజ్ చేసుకుంటాడు. నెక్స్ట్ కీ ఎక్స్చేంజ్ అండ్ డిజిటల్ సైన్స్. సెక్యూర్ కీ ఎక్స్చేంజ్ అండ్ డిజిటల్ సైన్స్. నీకు కీ ఎక్స్చేంజ్ సెక్యూర్గా ఉండాలి, డిజిటల్ సైన్స్ వీటికి నువ్వు వాడతావు అనమాట, RSA. నెక్స్ట్ డిఫీ-హెల్మన్ కీ ఎక్స్చేంజ్. డిఫీ-హెల్మన్ కీ ఎక్స్చేంజ్ అంటే ఏంది? హెల్ప్స్ టు సెక్యూర్ ఎక్స్చేంజ్ క్రిప్టోగ్రఫిక్ కీస్ ఓవర్ పబ్లిక్ ఛానల్. హెల్ప్స్ టు సెక్యూర్లీ ఎక్స్చేంజ్ క్రిప్టోగ్రఫిక్ కీస్ ఓవర్ పబ్లిక్ ఛానల్. ఏం చేస్తుందిరా అంటే ఒక పబ్లిక్ ఛానల్ త్రూగా నీకు క్రిప్టోగ్రఫిక్ కీస్ని సెక్యూర్గా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఓకేనా. డిఫీ-హెల్మన్ వర్కింగ్ ఏంది? బోత్ పార్టీస్ అగ్రీడ్ ఆన్ అ షేర్డ్ బేస్డ్ అండ్ ప్రైమ్ నెంబర్. ఒక షేర్ బేస్ తీసుకుంటే ఒక ప్రైమ్ నెంబర్ తీసుకుంటారు రెండు పార్టీస్. దాని తర్వాత ఈచ్ పార్టీ సెలెక్ట్స్ అ ప్రైమ్ నెంబర్, కంప్యూట్స్ అ పబ్లిక్ వాల్యూ. ఒక్కొక్క ప్రైమ్ నెంబర్ తీసుకొని వాటికి పబ్లిక్ వాల్యూ అనేది కంప్యూట్ చేస్తుంది. దాని తర్వాత దే ఎక్స్చేంజ్ వాల్యూస్. ఈ వాల్యూస్ని ఎక్స్చేంజ్ చేసుకొని షేర్ సీక్రెట్ ఇండిపెండెంట్లీ అండ్ కంప్యూట్ షేర్డ్ సీక్రెట్. ఈ కంప్యూట్ షేర్డ్ సీక్రెట్ని ఇండిపెండెంట్గా అవి కంప్యూట్ చేస్తాయి అంతే. ఓకే. నెక్స్ట్ హ్యాష్ ఫంక్షన్స్ అంటే ఏంది? SHA 256. ఇట్ ఎన్ష్యూర్స్ డేటా ఇంటిగ్రిటీని ఎన్ష్యూర్ చేస్తుంది. డేటా ఈజ్ పాస్డ్ త్రూ హ్యాషింగ్ అల్గరిథం. ఒక హ్యాషింగ్ అల్గరిథం అనేది పాస్ అవుతుంది నీకు. ఆ పాస్ అయినప్పుడు ఫిక్స్డ్ లెంత్ ఆఫ్ అవుట్పుట్స్ అనేవి వస్తాయి, వాటిని హ్యాషెస్ అంటావు. ఓకేనా. ఎనీ చేంజ్ ఇన్ ద ఒరిజినల్ డేటా రిజల్ట్స్ ఇన్ కంప్లీటెడ్ డిఫరెంట్ హ్యాష్. ఒకవేళ ఒక చిన్న చేంజ్ చేసినావు అనుకున్నావు డేటాలో, ఒరిజినల్ డేటాలో, అప్పుడు నీకు హ్యాషెస్ అనేవి మొత్తం చేంజ్ అయిపోతాయి. దాన్ని బట్టి నీకు తెలిసిపోతుంది అనమాట నీకు చేంజ్ అయిందా లేదా. హ్యాషెస్ ఆర్ నాన్ ఇరివర్సబుల్. ఓకేనా. స్టోరింగ్ పాస్వర్డ్స్, వెరిఫైయింగ్ డేటా ఇంటిగ్రిటీ. నెక్స్ట్ డిజిటల్ సిగ్నేచర్ అంటే ఏంది? దే హెల్ప్ టు అథెంటికేట్ సెండర్ అండ్ ఎన్ష్యూర్ మెసేజ్ ఇంటిగ్రిటీ. ఇది ఏం చేస్తుందిరా అంటే సెండర్ని
అథెంటికేట్ సెండర్ ఎవడో వాడిని అథెంటికేట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఎన్ష్యూర్ మెసేజ్కి ఇంటిగ్రిటీ ఉంది, దానికి ఎవడేం చేంజ్ చేయలేడు అని ఎన్ష్యూర్ చేయడానికి. దాని వర్కింగ్ ఏంద్రా అంటే ద సెండర్ క్రియేట్స్ ఎ హ్యాష్ ఆఫ్ మెసేజ్, ఎన్క్రిప్ట్స్ ఇట్ విత్ దేర్ ప్రైవేట్ కీ. ఒక ప్రైవేట్ కీతోని ఎన్క్రిప్ట్ చేస్తుంది, క్రియేట్ చేసి హ్యాష్ని. ఓకేనా, ఆ మెసేజ్ని హ్యాష్ క్రియేట్ చేస్తుంది. ఆ హ్యాష్ని ఏం చేస్తుంది అంటే ప్రైవేట్ కీతోనే ఎన్క్రిప్ట్ చేస్తుంది. దాన్ని మనం ఏమంటారు, డిజిటల్ సిగ్నేచర్ అంటాం. ద రిసీవర్ డిస్క్రిప్ట్స్ ద సిగ్నేచర్ యూజింగ్ సెండర్స్ పబ్లిక్ కీ. ఆ సెండర్ ఎవడైతే పంపించినో వాళ్ళని పబ్లిక్లీ యూజ్ చేసుకొని సిగ్నేచర్ని డీక్రిప్ట్ చేసుకుంటాడు అనమాట రిసీవర్. అండ్ కంపేర్ ఇట్ టు ద కంప్యూటర్ హ్యాష్ ఆఫ్ ద మెసేజ్. ఆ హ్యాష్ అనేది ఉంది కదా, అప్పుడు నీకు ఏదైతే రిసీవ్ వచ్చిందో దాన్ని ఆ కంప్యూటర్ హ్యాష్తోని నువ్వు కంపేర్ చేసుకుంటాడు. ఓకేనా, కంపేర్ చేసుకొని నీకు తీసుకుంటాడు. ఓకే, డేటాని, అవుట్పుట్ని. నెక్స్ట్ దీన్ని ఎందుకు వాడతాం రా అంటే వెరిఫైయింగ్ సాఫ్ట్వేర్ అథెంటిసిటీని. ఆ సాఫ్ట్వేర్ ఎంత అథెంటిసిటీ ఉందో దానికి వెరిఫై చేయడానికి వాడతారు. నెక్స్ట్ ప్రిటీ గుడ్ ప్రైవసీ అంటే ఏంది? ఇట్ ఈస్ యూజ్ టు సెక్యూర్ ఈమెయిల్ కమ్యూనికేషన్స్ని ఏమంటారు, సెక్యూర్ చేయడానికి. నెక్స్ట్ దీని వర్కింగ్ ఏంటంటే యూజెస్ కాంబినేషన్ ఆఫ్ సిమెట్రిక్ ఏసిమెట్రిక్ క్రిప్టోగ్రఫీ. ద మెసేజ్ ఈజ్ ఎన్క్రిప్టెడ్ యూజింగ్ అ సిమెట్రిక్ కీ అండ్ సిమెట్రిక్ కీ ఈజ్ ఎన్క్రిప్టెడ్ యూజింగ్ ద రెసిపియన్స్ పబ్లిక్ కీ. ఆ మెసేజ్ అనేది సిమెట్రిక్ కీతోని ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. ఆ సిమెట్రిక్ కీ ఎట్లా ఎన్క్రిప్ట్ అయి ఉంటుందా అంటే తీసుకునేటువంటి రిసీవర్స్ పబ్లిక్ కీతోనే ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. ద రిసిపియన్ డీక్రిప్ట్స్ ద సిమెట్రిక్ కీ దెన్ డీక్రిప్ట్స్ మెసేజ్. ఫస్ట్ వాడు సిమెట్రిక్ కీని డీక్రిప్ట్ చేసినాక మళ్ళీ మెసేజ్ని డీక్రిప్ట్ చేస్తాడంట. అది ప్రిటీ గుడ్ ప్రైవసీ. నెక్స్ట్ కర్బెరోస్ అంటే ఏంది? ఇట్ ప్రొవైడ్స్ సెక్యూర్ అథెంటికేషన్ ఫర్ క్లయింట్ సర్వర్ అప్లికేషన్స్కి సెక్యూర్గా అథెంటికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఏంద్రా అంటే దీని వర్కింగ్ రిలైస్ ఆన్ సిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ అండ్ ట్రస్టెడ్ థర్డ్ పార్టీ కాల్ కీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్. కీ డిస్ట్రిబ్యూషన్ కేడిసి అనేది ట్రస్టెడ్ థర్డ్ పార్టీ. ఓకే, నమ్మే మూడో వ్యక్తి. ఓకే, ద కేడీసీ ఇష్యూస్ టైమ్ స్టాంప్డ్ టికెట్స్ దట్ ప్రూవ్ యూజర్ ఐడెంటిటీ. ఇది ఏం చేస్తుందిరా అంటే టైమ్ స్టాంప్డ్ టికెట్స్ అనేవి కొన్ని వదులుతుంది. ఓకేనా, ఆ వదలడం వల్ల ఏమవుతుందిరా అంటే ఆ యూజర్ యొక్క ఐడెంటిటీ ప్రూవ్ అవుతుంది. అది టికెట్స్ ఆర్ ఎన్క్రిప్టెడ్ టు ప్రివెంట్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అండ్ రీప్లే అటాక్స్. ఆ టికెట్స్ ఎందుకు యూజ్ అవుతాయిరా అంటే ఆర్ ఎన్క్రిప్టెడ్ టు ప్రివెంట్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అండ్ రీప్లే అటాక్స్. అంటే ఏంది, నీకు ఆ టికెట్స్ని యూజ్ చేసి అన్ఆథరైజ్డ్ యాక్సెస్ని యూజ్ చేయడానికి రాదు, అండ్ రీప్లే అటాక్స్ యూజ్ చేయడానికి కూడా రాదు. ఓకేనా, అందుకని ఆ టికెట్స్ని అనేవి ఎన్క్రిప్ట్ అయ్యే ఉంటాయి ఆల్రెడీ. నెక్స్ట్ దాని ఎగ్జాంపుల్ ఏందిరా అంటే విండో యాక్టివ్ డైరెక్టరీ. నెక్స్ట్ ఏంద్రా అంటే ఇక్కడ నుంచి 8th నుంచి ప్రోటోకాల్ స్టార్ట్ ఇది. ఓకేనా, SSL సెక్యూర్ సాకెట్ లేయర్ అండ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ. ఇట్ హెల్ప్స్ ఎన్క్రిప్ట్ కమ్యూనికేషన్ బిట్వీన్ వెబ్ బ్రౌజర్స్ అండ్ సర్వర్స్. ఇది ఏం చేస్తుందా అంటే వెబ్ బ్రౌజర్స్కి ఇంకా సర్వర్స్కి మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ని ఎన్క్రిప్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుందంట. ఓకేనా, ఎట్లా చూద్దాం. దాని వర్కింగ్ ఏంది? ద క్లయింట్ బ్రౌజర్ రిక్వెస్ట్ ద సెక్యూర్ కనెక్షన్ టు ద సర్వర్. ఫస్ట్ బ్రౌజర్ అనేది సెక్యూర్ కనెక్షన్ అడుగుతుంది అంట సర్వర్ని. ఆ సర్వర్ ఏం చేస్తుందా అంటే సెన్సెస్ డిజిటల్ సర్టిఫికేట్, దాని డిజిటల్ సర్టిఫికేట్ పంపిస్తుంది విచ్ కంటైన్ సర్వర్స్ పబ్లిక్ కీ. ఆ డిజిటల్ సర్టిఫికేట్లు ఏముంటుందిరా అంటే ఈ సర్వర్ యొక్క పబ్లిక్ కీ కూడా ఉంటుంది. అంటే దాని పబ్లిక్ కీని బ్రౌజర్కి పంపిస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది, క్లయింట్ వెరిఫైస్ ద సర్టిఫికేట్ యూజింగ్ అ ట్రస్టెడ్ సర్టిఫికేట్ అథారిటీ. ఆ బ్రౌజర్ ఏం చేస్తుందిరా అంటే ఆ సర్టిఫికేట్ని వెరిఫై చేసుకుంటారు. ఎట్లా అంటే సర్టిఫికేట్ అథారిటీ అనేది ఒకడు ఉంటాడు, వాడు ట్రస్టెడ్ అనమాట, వాడిని యూజ్ చేసుకొని దాన్ని వెరిఫై చేసుకుంటారు. నెక్స్ట్ వెరిఫై చేసుకున్నాక క్లయింట్ అండ్ సర్వర్ ఎస్టాబ్లిష్ స్టేట్ సీక్రెట్ కనెక్షన్ యూజింగ్ అసిమెట్రిక్ క్రిప్టోగ్రఫీ. ఇక్కడ ఏం చేస్తుంది, దాని తర్వాత ఏం చేస్తుంది అంటే షేర్డ్ సీక్రెట్ కనెక్షన్ అనేది ఒకటి రెండు ఎస్టాబ్లిష్ చేసుకుంటాయి యూజింగ్ అసిమెట్రిక్ క్రిప్టోగ్రఫీని యూజ్ చేసుకొని. యూజువల్లీ RSA వాడతారంట, డిఫీ ఎలిమెంట్ కూడా వాడతారు. దిస్ సెషన్ కీ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫాస్టర్ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ డ్యూరింగ్ డేటా ట్రాన్స్ఫర్. ఈ సెషన్ కీ అనేది ఒకటి వస్తుంది. ఆ సెషన్ కీ ఏంద్రా అంటే యూజ్డ్ ఫర్ ఫాస్టర్ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్. ఫాస్టర్ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ చేసుకోవడానికి ఆ సెషన్ కీ అనేది వాడతాం. అండ్ డ్యూరింగ్ డేటా ట్రాన్స్ఫర్ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ని ఫాస్టర్ చేయడానికి వాడతాం. ఓకేనా, HTTPS ఎగ్జాంపుల్ IPsec అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ సెక్యూరిటీ. ఇట్ హెల్ప్స్ సెక్యూర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ కమ్యూనికేషన్స్ బై ఎన్క్రిప్టింగ్ డేటా ప్యాకెట్స్ని ఎన్క్రిప్ట్ చేసుకుంటా ఇట్ హెల్ప్స్ ఇన్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్. ఓకేనా, దీని వర్కింగ్ ఏందిరా అంటే
ప్రొవైడ్స్ అథెంటికేషన్. ఫస్ట్ ఒక అథెంటికేషన్ ప్రొవైడ్ చేస్తది. దాని కాన్ఫిడెన్షియాలిటీ ప్రొవైడ్ చేస్తది. అండ్ ఇంటిగ్రిటీ ప్రొవైడ్ చేస్తది. ఓకేనా? ప్రొవైడ్ చేసినప్పుడు ఏమైతది? ఇట్ వర్క్స్ ఇన్ 2 మోడ్స్. ట్రాన్స్‌పోర్ట్ మోడ్ అండ్ టనెల్ మోడ్. ట్రాన్స్‌పోర్ట్ మోడ్‌లో ఏం జరుగుతదంటే ఎన్క్రిప్ట్స్ ఓన్లీ పేలోడ్. పేలోడ్ అంటే ఏంది? ఇంపార్టెంట్‌వి మాత్రమే నీకు ఎన్క్రిప్ట్ చేస్తది. అదే టనెల్ మోడ్ అనుకో ఎన్క్రిప్ట్స్ టోటల్ ప్యాకెట్ మొత్తం అన్ని బొగ్గులు అన్నిటిని పంపించేస్తది. ఓకేనా? నెక్స్ట్ దీని ఎగ్జాంపుల్ ఏందిరా అంటే వీపీఎన్స్. ఓకే. ఎస్ఎంఐఎంఏ సెక్యూర్ మల్టీపర్పస్ ఇంటర్నెట్ మెయిల్ ఎక్స్టెన్షన్స్. ఇవేందిరా అంటే ఇట్ సెక్యూర్స్ ఈమెయిల్ కమ్యూనికేషన్ బై ఎన్క్రిప్టింగ్ మెసేజెస్ అండ్ ప్రొవైడింగ్ డిజిటల్ సిగ్నేచర్స్. ఈ ఈమెయిల్స్‌ని ఈమెయిల్ కమ్యూనికేషన్‌ని మెసేజెస్ అండ్ ప్రొవైడింగ్ డిజిటల్ సిగ్నేచర్స్‌ని యూజ్ చేసుకొని ఎన్క్రిప్ట్ చేస్తదంట. ఓకేనా? ఎట్లరా అంటే దీని వర్కింగ్ ఎన్క్రిప్ట్స్ ద కంటెంట్ ఆఫ్ ఈమెయిల్స్ యూజింగ్ పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ. ఆ ఈమెయిల్స్‌ని ఎట్లా ఎన్క్రిప్ట్ చేస్తదిరా అంటే పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ యూజ్ చేసుకొని ఈమెయిల్స్‌ని ఎన్క్రిప్ట్ చేస్తది. దాని ఎగ్జాంపుల్ టిపికల్లీ ఆర్ఎస్ఏ వాడతామంట. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఇట్ ఎన్ష్యూర్స్ కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అథెంటిసిటీ ఆఫ్ ఈమెయిల్ మెసేజెస్. ఇది చేయడం వల్ల ఏమవుతుందిరా అంటే కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అథెంటిసిటీ ఇవన్నీ పెరుగుతాయి ఈమెయిల్ మెసేజెస్లో. నెక్స్ట్ సపోర్ట్స్ డిజిటల్ ఫీచర్ సిగ్నేచర్స్. డిజిటల్ సిగ్నేచర్స్ని సపోర్ట్ చేస్తుంది. సెండర్స్ ఐడెంటిటీని వెరిఫై చేస్తుంది. ఓకేనా? యూజెస్ X.0509 సర్టిఫికేట్స్. X.509 సర్టిఫికేట్స్ అనేవి వాడుతుందంట ఫర్ ఎన్క్రిప్షన్ అండ్ సిగ్నేచర్ వ్యాలిడేషన్ కోసం. సిగ్నేచర్ వ్యాలిడేషన్ కోసం ఎన్క్రిప్షన్ కోసం X509 సర్టిఫికేట్స్ అనేవి వాడుతుంది. నెక్స్ట్ పీసీటీ ప్రైవేట్ కమ్యూనికేషన్ టెక్. ప్రైవేట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే ఏంద్రా అంటే ఇట్ హెల్ప్స్ టు సెక్యూర్ కమ్యూనికేషన్ ఓవర్ ఇంటర్నెట్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు ఎస్ఎస్ఎల్. ఎస్ఎస్ఎల్కి ఆల్టర్నేటివ్గా కనుక్కున్నాడంట మైక్రోసాఫ్ట్ వాడు. నెక్స్ట్ దీని వర్కింగ్ ఏంటంటే ప్రొవైడ్స్ ఎన్క్రిప్షన్ అండ్ అథెంటికేషన్ బిట్వీన్ వెబ్ క్లయింట్స్ అండ్ సర్వర్స్. వెబ్ క్లయింట్స్కి సర్వర్స్కి మధ్యలో ఎన్క్రిప్షన్ ఇంకా అథెంటికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సిమిలర్ టు ఎస్ఎస్ఎల్ బట్ ఇంక్లూడ్స్ బెటర్ ఎర్రర్ హ్యాండ్లింగ్ అండ్ సర్టిఫికేట్ మేనేజ్మెంట్. ఇది సిమిలర్ టు ఎస్ఎస్ఎల్ కాకపోతే దీనికి ఏంద్రా అంటే ఎర్రర్ హ్యాండ్లింగ్ తోపు ఉంటుంది, సర్టిఫికేట్ మేనేజ్మెంట్ తోపు ఉంటుంది. కాకపోతే పీసీటీ వాజ్ అల్టిమేట్లీ రిప్లేస్డ్ బై టీఎల్ఎస్. టీఎల్ఎస్ అనేది న్యూవర్ వర్షన్, మోడర్న్ వర్షన్ ఆఫ్ ఎస్ఎస్ఎల్. ఇది ఏం చేసింది మళ్ళీ వచ్చి దీన్ని బీట్ చేసేసింది అట్లా. నెక్స్ట్ సెక్యూర్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్. సెట్ అంటే ఏంది? సెక్యూర్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ అంటే ఇట్ హెల్ప్స్ సెక్యూర్ ఆన్లైన్ పేమెంట్ ట్రాన్సాక్షన్. ఆన్లైన్ పేమెంట్ ఇచ్చేటప్పుడు ఇది వాడతాం అనమాట. వర్కింగ్ డెవలప్డ్ బై వీసా అండ్ మాస్టర్ కార్డ్ టు ప్రొటెక్ట్ క్రెడిట్ కార్డ్ ఇన్ఫో డ్యూరింగ్ ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్. క్రెడిట్ కార్డ్ ఇన్ఫోని ఏమంటారు సేవ్ చేయడానికి బయటికి పోనీయకుండా ఉండడానికి వీసా ఇంకా మాస్టర్ కార్డ్ కలిపి దీన్ని డెవలప్ చేసినాయంట. ఎన్క్రిప్ట్స్ పేమెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎన్ష్యూర్స్ దట్ ఓన్లీ ఆథరైజ్డ్ పార్టీస్ కెన్ యాక్సెస్ సెన్సిటివ్ డేటా. ఇక్కడ ఏం లేదు బ్రో, ఇక్కడ ఏందిరా అంటే పేమెంట్ ఇన్ఫర్మేషన్ని ఎన్క్రిప్ట్ చేస్తుంది. ఎన్క్రిప్ట్ చేసి ఏం చేస్తుందిరా అంటే ఓన్లీ ఆథరైజ్డ్ పార్టీస్ అంటే ఎవడైతే కార్డ్ హోల్డర్ నేమ్ ఉన్నదో వాడు ఒక్కడే సెన్సిటివ్ డేటాని యాక్సెస్ చేయగలుగుతాడు. ఓకే. యూజింగ్ డిజిటల్ సర్టిఫికేట్స్ ఫర్ ఆథెంటికేటింగ్ కార్డ్ హోల్డర్స్ అండ్ మర్చెంట్స్. ఇది ఏం చేస్తుందిరా అంటే డిజిటల్ సర్టిఫికేట్స్ని యూజ్ చేస్తుంది. దేనికి? కార్డ్ హోల్డర్స్ని, మర్చెంట్స్ని అథెంటికేట్ చేయడానికి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. డిఎన్సెక్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్ సెక్యూరిటీ ఎక్స్టెన్షన్స్. ఇదేంద్రా అంటే ఇట్ ప్రొటెక్ట్స్ ద ఇంటిగ్రిటీ అండ్ అథెంటిసిటీ ఆఫ్ డిఎన్ఎస్ రెస్పాన్సెస్. డొమైన్ నేమ్ సిస్టమ్ రెస్పాన్సెస్ యొక్క ఇంటిగ్రిటీ ఇంకా అథెంటిసిటీని కాపాడుతుంది. ఇది వర్కింగ్ ఏంద్రా అంటే యాజ్ డిజిటల్ సిగ్నేచర్స్ టు డిఎన్ఎస్ డొమైన్ నేమ్ సిస్టమ్స్ రికార్డ్స్ యూజింగ్ పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ. ఆ డొమైన్ నేమ్ సిస్టమ్స్కి ఏం చేస్తుందిరా అంటే డిజిటల్ సిగ్నేచర్స్ని యాడ్ చేస్తుంది పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ యూజ్ చేసుకొని. ఎన్ష్యూర్స్ ద డిఎన్ఎస్ క్వెరీస్ ఆర్ నాట్ ట్యాంపర్డ్ విత్ డ్యూరింగ్ ట్రాన్స్మిషన్. ఆ ట్రాన్స్మిషన్ అప్పుడు డిఎన్ఎస్ క్వెరీస్ అనేది ట్యాంపర్ కాకుండా చూసుకుంటే అంటే ఏంది? ప్రివెన్షన్ అగేన్స్ట్ డిఎన్ఎస్ ప్రూఫింగ్ అంటే ఏంది? ఇప్పుడు నీకు హలో బ్రో అని ఒక ఏమంటారు ఒక వెబ్ పేజ్ ఉంది. అదో దాని డొమైన్ నేమ్ అయితే ఏం చేస్తుందిరా అంటే హలో బ్రో డబ్బలో పెడుతుంది. దానివల్ల నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు, ఇవి రెండు ఒకటే అనుకుంటావు, కానీ కాదు నీది ఇది ఎవరిదో హ్యాకర్ గాంది అట్లా. ఓకేనా? ఇది కాకుండా మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ మెయింటైన్స్ బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ విత్ ట్రెడిషనల్ డిఎన్ఎస్. ఇదేం చేస్తారా అంటే ఓల్డర్ వర్షన్స్ ఆఫ్ డిఎన్ఎస్ డొమైన్ నేమ్ సిస్టమ్స్కి కూడా కంపాటబిలిటీ ఉండేటట్టు చూసుకుంటుంది అనమాట డిఎన్సెక్. ఎగ్జాంపుల్ యూజేజ్ ఏంద్రా అంటే ప్రొటెక్టింగ్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ వెబ్సైట్స్, ఆన్లైన్ సర్వీసెస్ అండ్ ఐఎస్పీస్. ఓకే. నెక్స్ట్ IPv6 అంటే ఇట్ ప్రొవైడ్స్ సెక్యూర్ కమ్యూనికేషన్ అండ్ సాల్వ్స్ అడ్రస్ ఎగ్జాషన్ ఆఫ్ IPv4. IPv4లో అడ్రస్ ఎగ్జాషన్ అనేది అవుతుంది. అది కాకుండా చూసుకుంటారు. అడ్రస్ ఎగ్జాషన్ అంటే ఏంది? ఇన్ని బిట్స్ అయిపోయినాక అంత లెంత్లోనే నేమ్ ఆగిపోతుంది. ఫుల్ నేమ్ ఎంత అంటే అంత ఉండదు. ఇక్కడ ఏందిరా అంటే ఎక్స్పాండ్స్ IP అడ్రస్
టు 128 బిట్స్. 128 బిట్స్ వరకు నువ్వు ఇప్పుడు పెట్టుకోవచ్చు దాని పేరు. ఓకే. నేటివ్‌లీ సపోర్ట్స్ ఐపీసెక్ ఫర్ డేటా ట్రాన్స్‌మిషన్. ఆ డేటా ట్రాన్స్‌మిషన్‌ని ఇది నేటివ్‌గా సపోర్ట్ చేస్తది ఐపీసెక్‌ని. ఏంటిది ఐపీసెక్ అంటే ఇంటర్నెట్ ప ఇంటర్నెట్ ప ఇంటర్నెట్ ప్రొవైడర్ సెక్యూరిటీ. ఓకేనా? ఇంటర్నెట్ ప్రోటోకాల్ సెక్యూరిటీ సారీ. నెక్స్ట్ ఇంప్రూవ్స్ రూటింగ్ ఎఫిషియన్సీ అండ్ పర్ఫార్మెన్స్. ఇది ఏం చేస్తదిరా అంటే రూటింగ్ యొక్క ఎఫిషియన్సీ, పర్ఫార్మెన్స్ ఇవన్నీ పెంచుతది. నెక్స్ట్ దీని యూజ్ ఏందిరా అంటే నెక్స్ట్ జెన్ ఇంటర్నెట్ కమ్యూనికేషన్ విత్ సెక్యూరిటీ ఫీచర్స్. సెక్యూరిటీ ఫీచర్స్తోని నెక్స్ట్ జెన్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది నువ్వు వాడుకోవచ్చు. ఐపీ వర్షన్ 6 తోని. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ ఏందిరా అంటే లీగల్ రెస్ట్రిక్షన్స్ ఆన్ క్రిప్టోగ్రఫీ. క్రిప్టోగ్రఫీని ఎట్లా లీగలైజ్ చేయొచ్చు, వాటికి ఉన్న లీగల్ రెస్ట్రిక్షన్స్ ఏంది. ద యూజ్ ఆఫ్ క్రిప్టోగ్రఫిక్ టెక్నాలజీ సబ్జెక్ట్ టు లీగల్ రెగ్యులేషన్స్ అక్రాస్ డిఫరెంట్ కంట్రీస్. దీస్ లాస్ ఎయిమ్ టు బ్యాలెన్స్ నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్, లా ఎన్ఫోర్స్మెంట్ యాక్సెస్ అండ్ ప్రైవసీ రైట్స్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ ఆర్గనైజేషన్. ఇదేం చేస్తారంటే నేషనల్ సెక్యూరిటీని, లా ఎన్ఫోర్స్మెంట్ యాక్సెస్ని, ప్రైవసీ రైట్స్ని, ఇండివిజువల్స్ అండ్ ఆర్గనైజేషన్స్ యొక్క ప్రైవసీ రైట్స్ని ఇవన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి చూస్తారు. కేటగిరీస్ ఏంది. ఫస్ట్ ఎక్స్పోర్ట్ కంట్రోల్స్. సమ్ కంట్రీస్ రెస్ట్రిక్ట్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ cryptographic software and hardware to prevent adversaries from acquiring advanced encryption టెక్నాలజీ. ఇక్కడ ఏం లేదు బ్రో, నీకు ఒక కంట్రీ ఉంది, ఆ కంట్రీ ఏం చేస్తుంది అంటే రెస్ట్రిక్ట్ చేస్తుంది ఎక్స్పోర్ట్స్ని. ఎందుకనంటే అడ్వర్సరీస్ అంటే దాని ఎనిమీ కంట్రీస్ని అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఎక్విప్ చేసుకోకూడదని, అంటే వాటికి రాకూడదు, వాటికి తెలియద్దు అని చెప్పి. ఓకేనా? ఇంపోర్ట్ రెస్ట్రిక్షన్స్. సర్టెన్ నేషన్స్ ప్రొహిబిట్ ఆర్ హెవీలీ రెగ్యులేట్ ఇంపోర్ట్ ఆఫ్ క్రిప్టోగ్రఫిక్ టెక్నాలజీ టు మెయింటైన్ గవర్నమెంట్ కంట్రోల్ ఓవర్ సెక్యూర్ కమ్యూనికేషన్. గవర్నమెంట్ కంట్రోల్ని మెయింటైన్ చేయడానికి, సెక్యూర్ కమ్యూనికేషన్కి సర్టెన్ నేషన్స్ ఏం చేస్తారు అంటే ప్రొహిబిట్ చేస్తాయి ఇంపోర్ట్ని, లేకపోతే హెవీగా రెగ్యులేట్ చేస్తాయి, అంటే ఓవర్సీ చేస్తాయి. నెక్స్ట్ దీని ఎగ్జాంపుల్ ఏంటంటే అంటే కంట్రీస్ లైక్ చైనా, రష్యా రిక్వైర్ స్పెషల్ లైసెన్సెస్ ఫర్ యూజింగ్ ఎన్క్రిప్షన్ టూల్స్ అంట. ఓకేనా? యూసేజ్ రెగ్యులేషన్స్ అంటే ఏంది. గవర్నమెంట్స్ మే రిక్వైర్ ద రిజిస్ట్రేషన్ ఆర్ లైసెన్సింగ్ ఆఫ్ క్రిప్టోగ్రఫిక్ టెక్స్ట్ విత్ ఇన్ బార్డర్స్. ఏం లేదు బ్రో, విత్ ఇన్ బార్డర్స్లో అయినా సరే నీకు ఆ యూసేజ్ కావడానికి కొన్ని రెగ్యులేషన్స్, కొన్ని లైసెన్సెస్ కావాలని అంటుంది కొన్ని గవర్నమెంట్స్లలో, కొన్ని కంట్రీస్లలో. ఇన్ సమ్ కేసెస్ ద యూజ్ ఆఫ్ ఎన్క్రిప్షన్ వితౌట్ ప్రొవైడింగ్ బ్యాక్డోర్ యాక్సెస్ టు అథారిటీస్ మే బీ ఇల్లీగల్. అంటే ఏంది, బ్యాక్డోర్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయాలి అథారిటీస్కి, అంటే ఏంది దొంగతనంగా నువ్వు చూపించాలి, లేకపోతే ఇల్లీగల్ అనమాట అది. నెక్స్ట్ కీ ఎస్క్రో అండ్ బ్యాక్డోర్ రిక్వైర్మెంట్స్. అథారిటీస్ ఇన్ సమ్ కంట్రీస్ డిమాండ్ టు యాక్సెస్ క్రిప్టోగ్రఫిక్ కీస్ ఫర్ లాఫుల్ రిసెప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్స్. నీకు కమ్యూనికేషన్స్ని లాఫుల్గా నువ్వు ఇంటర్సెప్ట్ చేయడానికి కొన్ని కంట్రీస్లో డిమాండ్ చేస్తారనమాట, అప్పుడు నువ్వు ఇవ్వాలి కళ్ళు మూసుకొని. ద కాన్సెప్ట్ ఆఫ్ కీ ఎస్క్రో అంటే ఏందిరా అంటే, కీ ఎస్క్రో కాన్సెప్ట్ ఏందిరా అంటే థర్డ్ పార్టీ స్టోరేజ్ చేసుకుంటుంది డీక్రిప్షన్ కీస్ని. ఓకేనా? మ్యాండేటరీ డీక్రిప్షన్ లాస్. ఈ మ్యాండేటరీ డీక్రిప్షన్ లాస్ ఏంది, సమ్ కంట్రీస్ హ్యావ్ లాస్ దట్ కంపెల్ ఇండివిజువల్స్ అండ్ ఆర్గనైజేషన్స్ టు డీక్రిప్ట్ ఇన్ఫర్మేషన్ వెన్ రిక్వెస్టెడ్ బై అథారిటీస్ వచ్చి రిక్వెస్ట్ చేసినందుకు కంపల్సరీ అవి ఇన్ఫర్మేషన్ మొత్తం రివీల్ చేయాల్సి వస్తుంది కొన్ని కంట్రీస్లో. ద ఇన్వెస్టిగేటివ్స్ పవర్ యాక్ట్స్ ఇన్ యూకే అలౌస్ అథారిటీస్ టు డిమాండ్ యాక్సెస్ టు ఎన్క్రిప్టెడ్ డేటాని నువ్వు డిమాండ్ చేయడానికి వాడుకోవచ్చు. యూకేలో దానికి యాక్ట్ ఏందిరా అంటే ఇన్వెస్టిగేటరీ పవర్స్ యాక్ట్. ఓకేనా? క్రిప్టోగ్రఫిక్ రెగ్యులేషన్స్ ఇన్ కీ కంట్రీస్. కొన్ని కీ కంట్రీస్లో క్రిప్టోగ్రఫిక్ రెగ్యులేషన్స్ ఎట్లున్నాయి, యూఎస్లో ఎట్లుంది. దీస్ ప్రోడక్ట్స్ ఆర్ కంట్రోల్డ్ అండర్ ఎక్స్పోర్ట్ అడ్మినిస్ట్రేషన్ రెగ్యులేషన్స్ అనేది ప్రోడక్ట్ని చూసుకుంటుంది ఇయర్. నెక్స్ట్ స్ట్రాంగ్ ఎన్క్రిప్షన్ క్యాన్ బి ఎక్స్పోర్టెడ్ టు మోస్ట్ కంట్రీస్ ఎక్సెప్ట్ ద రిజిస్టర్డ్ ఆర్ ఎంబార్గోడ్ కంట్రీస్. అంటే ఏందిరా అంటే నువ్వు ఈ ఎన్క్రిప్షన్స్ని స్ట్రాంగ్ని ఎక్కడికైనా పంపించుకో, కాకపోతే కొన్ని ఎంబార్గోడ్ ఆర్ రిస్ట్రిక్టెడ్ కంట్రీస్కి మాత్రం పంపించలేవు. పంపించిన రిస్ట్రిక్షన్లో పంపించచ్చు, కొంచెం ఎక్కువ పంపించలేవు. ఓకే? నెక్స్ట్ యూరోపియన్ యూనియన్లో ఎట్లా, జనరల్లీ సపోర్టివ్ ఆఫ్ స్ట్రాంగ్ ఎన్క్రిప్షన్ బట్ కంప్లైస్ విత్ వెసనార్ అరేంజ్మెంట్కి హెల్ప్ చేస్తుందంట, దాంతో కంప్లై ఉంటుంది, అంటే దాన్ని పాటిస్తుంది. నెక్స్ట్ డేటా ప్రొటెక్షన్ లాస్ లైక్ జీడిపిఆర్ ఎంఫసైజ్ ఎన్క్రిప్షన్ ఫర్ సేఫ్ గార్డింగ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఆ జీడిపిఆర్ లాంటి ప్రొటెక్షన్ లాస్ని యూజ్ చేసి పర్సనల్ ఇన్ఫర్మేషన్ని సేఫ్ గార్డ్ చేస్తుంది. చైనాలో ఏం చేస్తారు, స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఫర్ గవర్నమెంట్ అప్రూవల్ ఫర్ క్రిప్టోగ్రఫిక్ యూస్. స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ అంటే మ్యాండేటరీ లైసెన్స్ ఫర్ సర్వీసెస్ అండ్ ఇంపార్టెన్స్. ఇండియాలో ఎట్లా అంటే దీస్
These above certain key lengths require these ఫర్ కమర్షియల్ యూస్. కొన్ని ఏమంటారు, కొన్ని అబోవ్ సర్టెన్ కీ లెన్స్ ఉన్నాయనుకో, ఆ కీ లెన్స్ అబోవ్ ఉన్న వాటన్నిటిని నువ్వు ఏం చేయాలిరా అంటే కమర్షియల్ యూస్కి వాడాలంటే నువ్వు లైసెన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ మ్యాండేటరీ డీక్రిప్షన్ వెన్ రిక్వెస్టెడ్ బై లా ఎన్ఫోర్స్మెంట్ అండర్ ఐటీ యాక్ట్. ఒకవేళ నీకు ఐటీ యాక్ట్కి యూజ్ చేసుకొని నీకు ఒకవేళ డీక్రిప్షన్ కావాలంటే నువ్వు లా ఎన్ఫోర్స్మెంట్కి కంపల్సరీ డీక్రిప్ట్ చేయాల్సి అంతే. నెక్స్ట్ రష్యా, దే రిక్వైర్ సర్టిఫికేషన్ బై ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ వాటికి సర్టిఫికేషన్ ఇవ్వాలి. నీకు అదేమంటారు, మన క్రిప్టోగ్రఫిక్ టెక్నిక్స్ యూజ్ చేయాలంటే, లేకపోతే ఎన్క్రిప్షన్ ఆర్ డిక్రిప్షన్ ఇంపోర్ట్ చేయాలంటే, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ టైటిల్ కంట్రోల్ ఉంటాయి. దీని ఛాలెంజెస్ ఏంటి? ప్రైవసీ వర్సెస్ నేషనల్ సెక్యూరిటీ, ట్రెజరిజం ఉంటుంది, అది ఇదని. నేషనల్ సెక్యూరిటీకి ప్రైవసీకి రెండింటికి మధ్యలో పడదు. ఓకేనా. నెక్స్ట్ బ్యాక్వర్డ్స్ వీకెండ్ క్రిప్టోగ్రఫిక్ సిస్టమ్స్, డిఫరెంట్ ఇంటర్నేషనల్ నేషనల్ పాలసీస్ కాంప్లికేట్ గ్లోబల్ ట్రేడ్ అండ్ బిజినెస్. డిఫరెంట్ పాలసీస్ ఉంటాయి కాబట్టి గ్లోబల్ ట్రేడ్ అనేది నీకు కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అంట. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. ఇది ఫస్ట్ లాస్ట్ టాపిక్, డిజిటల్ ఐడెంటిఫికేషన్. డిజిటల్ ఐడెంటిఫికేషన్ అంటే ఏం లేదు, రిఫర్స్ టు ప్రాసెస్ ఆఫ్ వెరిఫైయింగ్ ద ఐడెంటిటీ ఆఫ్ యూజర్స్, డివైజెస్ ఆర్ సిస్టమ్స్ ఇన్ డిజిటల్ ఎన్విరాన్మెంట్స్ యూజింగ్ క్రిప్టోగ్రఫిక్ టెక్నిక్స్. క్రిప్టోగ్రఫిక్ టెక్నిక్స్ యూజ్ చేసుకొని యూజర్స్ కానీ డివైజెస్ కానీ లేకపోతే సిస్టమ్స్ యొక్క ఏమంటారు ఐడెంటిటీని నువ్వు డిస్కవర్ చేయాలి, వెరిఫై చేయాలి. దాన్నే డిజిటల్ ఐడెంటిఫికేషన్ అంటారు. ఇట్ ఎన్ష్యూర్స్ దట్ ఎంటిటీస్ కమ్యూనికేటింగ్ ఓవర్ ద ఇంటర్నెట్ ఆర్ లెజిటిమేట్ ట్రస్ట్వర్తీ లేకపోతే బాట్స్ అనేవి నీకు ఆ ఎంటిటీస్ని కమ్యూనికేట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. అవి లెజిటిమేటా లేకపోతే బాట్సా అని తెలుసుకోవడానికి. నెక్స్ట్ కీ కాంపోనెంట్స్ ఏంటి? ఫస్ట్ డిజిటల్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై ఏ ట్రస్టెడ్ సర్టిఫికేట్ అథారిటీ, సిఏ అనేది ఇష్యూ చేస్తాయంట డిజిటల్ సర్టిఫికేట్స్ని. కంటైన్స్ పబ్లిక్ కీ, సర్టిఫికేట్ హోల్డర్స్ ఐడెంటిటీ. ఆ సర్టిఫికేట్ ఎవడో వన్ హోల్డర్ యొక్క ఐడెంటిటీ ఉంటుంది, పబ్లిక్ కీ ఉంటుంది, అండ్ ఎక్స్పైరేషన్ డీటెయిల్స్ ఉంటాయి. అది ఎప్పుడు అయిపోతుంది అనే దాని డీటెయిల్స్ కూడా ఉంటుంది, ఆ సర్టిఫికేట్ ఎప్పుడు అయిపోతుంది. నెక్స్ట్ ఫాలోస్ X.509 స్టాండర్డ్ ఫార్మాట్. ఈ ఫార్మాట్ ఫాలో అవుతుందంట. నెక్స్ట్ పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పీకేఐ ఏంద్రా అంటే ఆ కీ ఫ్రేమ్వర్క్ యూస్డ్ ఫర్ ఆపరేటింగ్, మేనేజింగ్ అండ్ వ్యాలిడేటింగ్ డిజిటల్ సర్టిఫికేట్స్. ఇక్కడ ఏం జరుగుతుందిరా అంటే మేనేజింగ్ అండ్ ఆపరేటింగ్ అండ్ వ్యాలిడేటింగ్ ఆఫ్ డిజిటల్ సర్టిఫికేట్స్ అనేది టేక్ ప్లేస్ చేస్తుంది. ఇట్ ఇంక్లూడ్స్ కాంపోనెంట్స్ లైక్ సిఏస్, రిజిస్ట్రేషన్ అథారిటీస్ ఆర్ఏస్ అండ్ సర్టిఫికేట్ రిపాజిటరీస్. నెక్స్ట్ డిజిటల్ సిగ్నేచర్స్ అంటే ఏంది? క్రిప్టోగ్రఫిక్ సిగ్నేచర్ యూస్ టు వెరిఫై ద సెండర్స్ ఐడెంటిటీ అండ్ ఎన్షూర్ మెసేజ్ ఇంటిగ్రిటీ. ఇక్కడ ఏం లేదు బ్రో, ఇది క్రిప్టోగ్రఫిక్ సిగ్నేచర్స్ కొన్ని క్రిప్టోగ్రఫిక్ సిగ్నేచర్స్ వాడుతాము. ఆ సిగ్నేచర్స్ వాడుకొని ఏం చేస్తారు అంటే సెండర్ యొక్క ఐడెంటిటీని, వాడు పంపించిన మెసేజ్ వాందేనా కాదా, లేకపోతే ఎవడన్నా చేంజ్ చేసిన అనేది అంతా వాడు చెక్ చేసుకుంటాడు. ఓకేనా. జనరేటెడ్ యూజింగ్ సెండర్స్ ప్రైవేట్ కీ అండ్ వెరిఫైడ్ యూజింగ్ ద కరెస్పాండింగ్ పబ్లిక్ కీ. ఇక్కడ ఏం జరుగుతుందిరా అంటే ప్రైవేట్ కీ ఎవడైతే పంపించినో వాని ప్రైవేట్ కీ ప్లస్ ఆ ప్రైవేట్ కీని యూజ్ చేసుకొని జనరేట్ చేస్తావు. అండ్ వెరిఫికేషన్ ఎట్లా చేస్తావురా అంటే దాని కరెస్పాండింగ్ పబ్లిక్ కీని యూజ్ చేసుకొని వెరిఫికేషన్ చేస్తావు. ఓకేనా. నెక్స్ట్ బయోమెట్రిక్ ఐడెంటిఫైర్స్ అంటే ఏం లేదు బ్రో, సెక్యూర్ బయోమెట్రిక్ డేటా సచ్ యాజ్ ఫింగర్ ప్రింట్స్ కానీ, ఫేషియల్ రికగ్నిషన్ కానీ, డిజిటల్ ఐడెంటిఫికేషన్. ఫర్ డిజిటల్ ఐడెంటిఫికేషన్ కోసం వాడతాం ఇది. నెక్స్ట్ అథెంటికేషన్ ప్రోటోకాల్స్ అంటే ఏంది? ప్రోటోకాల్స్ లైక్ OAuth, కర్బరోస్ అండ్ SAML ఫంక్షన్స్ ఫెసిలిటేట్ సెక్యూర్ డిజిటల్ ఐడెంటిటీ వెరిఫికేషన్. ఆ డిజిటల్ ఐడెంటిటీ వెరిఫికేషన్ ఏదైతే ఉందో వాటన్నిటిని అథెంటికేట్ చేసుకోవడానికి వాడతాం. ఓకేనా. ఈ ప్రోటోకాల్స్ వర్కింగ్ ఆఫ్ డిజిటల్ ఐడెంటిఫికేషన్, దీని వర్కింగ్ ఏంది? ఫస్ట్ సర్టిఫికేట్ని జనరేట్ చేస్తుంది. ద యూజర్ ఐడెంటిటీ జనరేట్స్ అ కీ పేర్, ద పబ్లిక్ కీ అండ్ ఐడెంటిటీ డీటెయిల్స్ ఆర్ సబ్మిటెడ్ టు సిఏకి. ఎవరికి? సిఏ అంటే ఎవరు? సర్టిఫికేట్ అథారిటీకి నువ్వు పబ్లిక్కి ఇంకా ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేస్తావు. ద సిఏ ఇష్యూస్ డిజిటల్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తుంది ఆఫ్టర్ వెరిఫైయింగ్ ద ఐడెంటిటీ. నెక్స్ట్ డిజిటల్ సైనింగ్, ద సెండర్ సైన్స్ డేటా విత్ ప్రైవేట్ కీ అండ్ క్రియేటింగ్ అ డిజిటల్ సిగ్నేచర్. ఇక్కడ ఏం జరుగుతుందా అంటే ఆ సెండర్ అనేటోడు నీకు సిగ్నేచర్స్ అనేవి పంపిస్తారు, సిగ్నేచర్స్ అండ్ డేటా. ఆ సిగ్నేచర్స్ డేటా ఏంటంటే విత్ ప్రైవేట్ కీని యూజ్ చేసుకొని నువ్వు క్రియేట్ చేసుకుంటావు. ఏం క్రియేట్ చేసుకుంటావు? డిజిటల్ సిగ్నేచర్స్ని క్రియేట్ చేసుకుంటావు. ఓకేనా. సారీ ఇది మొత్తం తప్పు చెప్పిన, ఇది మళ్ళీ చూసుకో ఒకసారి. ద సెండర్ సైన్స్ డేటా విత్ ద సెండర్ సిగ్నేచర్స్ సెండ్స్ డేటా విత్ ప్రైవేట్ కీ. ఇవి తప్పు రాసిన.
ద సెండర్ సెండ్స్ డేటా విత్ ప్రైవేట్ కీ. ప్రైవేట్ కీని యూజ్ చేసుకొని నీకు డేటా ఏం చేస్తాడురా అంటే సెండ్ చేస్తాడు డేటాని. ఓకేనా, ప్రైవేట్ కీతోని. అప్పుడు ఏమవుతుందిరా అంటే డిజిటల్ సిగ్నేచర్ని క్రియేట్ చేసుకుంటాడు సెండ్ చేసినాక. ఓకే, ద రిసీవర్ వెరిఫైస్ ద సిగ్నేచర్ యూజింగ్ ద సెండర్స్ పబ్లిక్ కీ. ఓకే, అప్పుడు ఏం చేసుకుంటారు, రిసీవ్ అనేది ఎట్లా తీసుకుంటారా అంటే వెరిఫై చేసుకుంటారు ఫస్ట్ సిగ్నేచర్ని. దాని తర్వాత ద రిసీవర్ వెరిఫైస్ ద సిగ్నేచర్ యూజింగ్ ద సెండర్స్ పబ్లిక్ కీ. ఇప్పుడు ఏం లేదు బ్రో, ఇక్కడ ఏం చేస్తారా అంటే రిసీవర్ వెరిఫైస్. ఓకేనా, సెండర్ ఏం చేస్తాడు, ప్రైవేట్ కీని యూజ్ చేసుకొని డేటాని సెండ్ చేస్తాడు. డిజిటల్ సిగ్నేచర్ లాగా క్రియేట్ చేసి ప్రైవేట్ కీని యూజ్ చేసుకొని డేటాని సెండ్ చేస్తాడు. వీడేం చేస్తాడురా అంటే ద రిసీవర్ వెరిఫైస్ ద సిగ్నేచర్ యూజింగ్ ద సెండర్స్ పబ్లిక్ కీ. సెండర్ ఉన్నాడా, వన్ పబ్లిక్ కీ తీసుకుంటాడు. ఆ పబ్లిక్ కీని యూజ్ చేసుకొని ఈ సిగ్నేచర్ని వెరిఫై చేసుకుంటాడు తీసుకునేటోడు. అది అంటుండు ఇక్కడ. నెక్స్ట్ సర్టిఫికేట్ వ్యాలిడేషన్. సర్టిఫికేట్ వ్యాలిడేషన్ అంటే ఏంది, ద సర్టిఫికేట్ ఈస్ చెక్డ్ ఫర్ అథెంటిసిటీ అండ్ వ్యాలిడిటీ బై వెరిఫైయింగ్ సిఎస్ డిజిటల్ సిగ్నేచర్. అంటే ఏందిరా అంటే ఇప్పుడు నీకు సింపుల్ బ్రో, ఆ సర్టిఫికేట్ని అథెంటిసిటీ కోసం అంటే అది ఎంత కరెక్ట్, దాని వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంది, ఇవన్నీ చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకొని ఏం చేస్తుందిరా అంటే బై వెరిఫైయింగ్ సిఎస్ డిజిటల్ సిగ్నేచర్. సిఏ అంటే ఏంది, ఎవడైతే నీకు సర్టిఫికేట్ ఇచ్చినో వాని డిజిటల్ సిగ్నేచర్ యూజ్ చేసుకొని ఇవన్నిటిని చెక్ చేసుకుంటుంది నీకు సర్టిఫికేట్ యొక్క ఏమంటారు అథెంటిసిటీ అండ్ వ్యాలిడిటీని. ఓకే, ఇక్కడ చిన్న కన్ఫ్యూజ్ అయింది, దీన్ని పట్టించుకోకు, నువ్వు మళ్ళీ ఒకసారి చూసుకో, కొంచెం అయితే నీకు అర్థమవుతుంది మొత్తం. ఓకేనా, నెక్స్ట్ దీని బెనిఫిట్స్ ఏందిరా అంటే సెక్యూర్ కమ్యూనికేషన్, అథెంటికేషన్, డేటా ఇంటిగ్రిటీ. కమ్యూనికేషన్ సెక్యూర్ ఉంటుంది, అథెంటికేషన్ పర్ఫెక్ట్ అయిపోతుంది, డేటా అనేది ఇంటిగ్రిటీతో ఉంటుంది, అంటే ఏం చేంజ్ కాదు. నాన్ రెప్యుటేషన్, ఎవడన్నా చేసినోడు చేయలేదని అనుకో అట్లా కుదరదు, మొత్తం అయిపోతుంది. వీటి అప్లికేషన్స్ ఏందిరా అంటే కామర్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి వాడతాం, గవర్నమెంట్ సర్వీసెస్కి వాడతాం, ఎట్సెట్రా. ఓకేనా, ఇక్కడితో నీ ఫస్ట్ యూనిట్ అయిపోయింది. నువ్వు మొత్తం ఒట్టి సైడ్ ఎండ్లతో రాసేయచ్చు ఈ ఎగ్జామ్ మొత్తం. పిచ్చలైట్ ఎగ్జామ్, చిల్లుండు. ఓకే, టెన్షన్ పడకు. ఓకేనా, సైడ్ రీడింగ్స్ నేర్చుకోబో, లోపల ఉన్న మ్యాటర్ ఏదో ఒకటి నీ ఓన్గా రాసి డన్. ఓకే.